నమస్తే. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఎందరో గురువుల్ని ఈ ఆత్మ పయనంలో ఆత్మల గురించి, సావు పుట్టుకుల గురించి, జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల గురించి ఎంతోమంది గురువుల దగ్గర డిస్కషన్ చేశాము. కానీ ఇప్పుడు లేటెస్ట్గా అద్భుతమైన గురువుని ప్రమోద్ అచ్యుత్ మాస్టర్ గారిని కలిసి అనుభవంగా మాట్లాడుతున్నాం. నమస్తే గురుగారు. నమస్కారం. ముందు మీ సిగ్నేచర్ నవ్వటం ముందు నవ్వుదాం. ఎందుకంటే నవ్వు చాలా మంది మర్చిపోయారు ప్రపంచంలో. మీ ద్వారా చాలా మందికి నవ్వు ఒకటి ఉందన్న సంగతి మేము గమనించాం. అంటే నవ్వు ఒకటి ఉంది, దానివల్ల ఒక ఎన్నో నెగిటివ్ వైబ్రేషన్ కూడా పారదోలవచ్చు. నెగిటివ్గా సంబంధించిన కొన్ని ఆ పటాపంచలు అవ్వచ్చు అనే సత్యాన్ని మొన్న మేము గుడాకేశలో ఇన్నర్ లైటింగ్ వచ్చి కూర్చున్నప్పుడు అర్థమైంది. నమస్తే గురుగారు. చూస్తున్న ప్రేక్షకులు అందరికీ మీ దగ్గర మేము పొందిన అనుభవం, మేము ఇప్పుడు 1 month 2 months నుంచి అనుభవం పొందుతున్నది. ఎన్ని ప్రేక్షక దేవుళ్ళు కొంచెం వివరంగా మనం ఈరోజు మాట్లాడాలి. గుడ్. ఫస్ట్ అసలు మీరు నిద్రని ఎందుకు జయించాలనుకున్నారు? ఎన్ని సంవత్సరాలు నిద్రని జయించి ఉండగలిగారు? అసలు గుడాకేశ్ అనే ఒక వార్తను మేము చాలా తర్వాత చెవుల్లో విన్నాం. అసలు దానికుండా అది బాగా కొన్ని పురాణాలలో భగవద్గీతలు ఉన్న విషయాన్ని కొంచెం అలా నిమగ్నం ఉన్న దాన్ని తక్కన మీలోకి అది నేచర్ అలా త్రో చేసింది. ఏ సమయంలో మీకు ఆ లైట్ వెలిగింది, ఆ టైట్లు పెట్టాలని? అది రెండోది ఇన్నర్ లైట్ అనేది, అంటే లోపల మనకు అసలు మన ఊరు మనకు అర్థమయ్యేటంటే అద్భుతమైన పాయింట్ మాకు 3 కనెక్ట్ అయింది. అసలు దాని గురించి ఎట్లా ఏంటి? ఇప్పుడు ఏంటంటే కామన్గా ఏంటంటే లైట్ ఏంటంటే మనం బయట వెలిగిస్తున్నాం, బయట ప్రపంచం సంసారం దేహమైన బయట వెలిగిస్తున్నాము. లైట్ మీరు చెప్పేది ఏంటంటే లోపల వెలిగించాలి. ఇన్నర్ లైట్ అయితే కానీ లోపల ఉన్న మళ్ళీ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అసలు మన ఏంటి, మన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం అనేది క్లియర్గా మన సినిమా మనకు అర్థం అవ్వాలంటే అనేది ఒక మంచి పాయింట్. దాని మీద పత్రిజీ గారికి ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? దాని నుంచి మీరు అసలు ఈ వైపు వెళ్ళి అసలు దీన్ని అసలు సాధించాలి, అసలు నిద్రని ఎలా జయించాలి అనేది ఎక్కడ మీకు పట్టుదల వచ్చింది? అసలు ఏంటి, అసలు మీ గోల్ ఏంటి, లక్ష్యం ఏంటి? నాకు అర్థం కాలేదు. చాలా మేము చూస్తే అద్భుతంగా అనిపించింది నాకు. దాని గురించి అసలు ఏంటి ఒకటి విమర్శిద్దాం. తప్పకుండా. నేను 2002లో ధ్యానం నేర్చుకున్నాను. రోజు 20-30 నిమిషాలు చేసేవాడిని. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత అలా ఒక రోజు డాబా పైన ధ్యానం చేస్తుంటే ఒక 2 నిమిషాలు అత్యధికమైన ఆనందకరమైన స్థితి వచ్చింది. ఇంత ఆనందం ఉంటుందా ధ్యానంలో అని అప్పటి నుంచి నా జీవితంలో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ కూడా ఎప్పుడు రాలేదు. క్లాస్ లో కూడా ఎందుకులే ఫస్ట్ వస్తే ఏముంది, సెకండ్ వస్తే ఎప్పుడు ఏదో పర్లేదు అనుకునేవాడు. కూల్ గా ఎక్కడ కష్టపడాలి, ఏదో సాధించాలి ఎప్పుడు అనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఆనందం ఇంత బాగుంటుందో, ఇంత గొప్ప ఆనందం వచ్చిందో, ఇది ఇంకొకసారి రావాలి, ఇంకొకసారి వస్తే నా జన్మ ధన్యం అయిపోద్ది అనిపించింది. అప్పటి నుంచి ఇంకా నేను మరి ఇది రావాలంటే ఎక్కువ ధ్యానం చేయాలి. ఎందుకంటే ధ్యానంలో వచ్చింది కాబట్టి దానిలోనే ఉందనేది నీకు అర్థమైంది, దాని గ్రిప్ ఉందనేది అర్థమైంది. అయితే ఇక పొద్దునంతా మరి జాబు, మన జీవితము, భౌతిక సంసార జీవితము, మరి టైం లేకుండే. అంటే మన సీనియర్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్పారంటే సంసారంలో నిర్మాణం నానా, నువ్వు హిమాలయాలకు వెళ్ళినా కానీ అది వస్తే రాదో మరి గ్యారంటీ లేదు, ఇక్కడే ఉండగానే దాన్ని ప్రాక్టీస్ చేసుకొని చెప్పారు. ఓకే. నాకు ధ్యానం నేర్పించిన గురువుల్లో జీవన్ మరొకరు, మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు ఒకరు. ఆయన కూడా రాత్రిలో చేసేవాళ్ళని విన్నాను. జీవన్ మాస్టర్ కూడా అంటే నైట్ 8 కూర్చుని పొద్దున 8 లేచేవాళ్ళు. అది ఒకటే సిట్టింగ్, అంతే 12 గంటలు అలా. అయితే వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ ఉంది. కానీ ఏంటంటే అయినా కానీ నేను మళ్ళీ అవన్నీ ఎలా చేయాలి ఏంటంటే నాకు నేనుగా ప్రాక్టీస్ చేస్తూ ఎవరిని కూడా ఎందుకు అడగలేదు. మరి ఆ టిప్స్ ఏంటి అడగలేదు. ఆటోమేటిక్గా నేనే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ నిదానంగా అలా ఈ 2004 నుంచి 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తాను. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తాను. గుడాకేశ్ అనే టైటిల్ ఫస్ట్ ఎక్కడ ఎందుకు పెట్టాలనిపించింది, దాని గురించి ఏంటి? ఎలా పెట్టామంటే ఫస్ట్ నైట్ అవేర్నెస్ మెడిటేషన్ నేర్పించేవాడు. నేను నేర్చుకున్నాను కాబట్టి ఒక 2010లో అమెరికా నుంచి రిటర్న్ రాగానే, అప్పుడు అమెరికా నుంచి వచ్చాం కదా మనం అందరూ, మనం క్లాసెస్ కండక్ట్ చేస్తూ వచ్చేవాళ్ళం. 20-30 మంది వచ్చేవాళ్ళం. నైట్ లో పిరమిడ్ లో చేసేవాళ్ళం. చేస్తుంటే నైట్ అవేర్నెస్ మెడిటేషన్ చాలా అవేర్ గా ఉండేట్టుగా నేను ప్రాక్టీస్ దగ్గర కూర్చోబెట్టుకుని తలకాయలు కొంచెం డౌన్ అవ్వకుండా పెట్టుకుని లేపేవాడిని. చాలా అవేర్ గా చేయించేవాడిని.
అలా చేసి స్టార్టింగ్ లో కొంత తక్కువ మంది ఉన్నారు కదా, అంత జాగ్రత్తగా చేయించాను అన్నమాట. అవేర్నెస్ తో బాగా ఉండాలి. తర్వాత పత్రి సార్ బర్త్డే అయిన 2011 లో పత్రి సార్ బర్త్డే తర్వాత బోధనలో అయింది. తర్వాత నెక్స్ట్ మంత్ వరంగల్లో ప్రోగ్రామ్ అయిందన్నమాట. ఒక 5 రోజులు ధ్యాన మహాయజ్ఞం అయిందన్నమాట. పత్రిజీ గారిదా? పత్రిజీ గారు. అక్కడ రాత్రుల్లో నేను నేర్పించాను అన్నమాట. పత్రి సార్ అంతా మీటింగ్ జరుగుతుంటే నైట్ అంతా మీ ధ్యానం చేపించాను. చేపిస్తే అప్పుడు పత్రి సార్ దీనికి పేరు పెట్టారు అన్నమాట. గుడాకేశ. గుడాక అంటే నిద్ర, ఈశ అంటే జయించిన వాడు. అప్పుడు మీరు నైట్ ఫుల్ ఫోకస్ లో ఉంటారు నైట్ ధ్యానంలో. నైట్ ధ్యానంలో చేసేవాడిని. ఓకే, దీనికి మెయిన్ ఫోకస్ బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు అడితే. పేరు పెట్టారు సార్. అంటే మీ నైట్ చేసే విధానాన్ని చూసి నైట్ ఎక్కువ నిద్ర లేకుండా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఆ పేరు కంట్రోల్ అని పెట్టారు. గుడ్ గుడ్ గుడ్. ఇన్నర్ లైట్ ఏంటి నెక్స్ట్? అయితే ప్రపంచంలో మరి అన్నిటికైనా ఉత్తమమైనవి అని చూస్తున్నాను. ధ్యానం లోపల అన్నిటికైనా ఎక్కువ రిజల్ట్స్ ఎక్కడ వస్తున్నాయని చూస్తుంటే డార్క్ రూమ్ మెడిటేషన్స్ అని ఉన్నాయి కొన్ని చోట్ల. అమెరికాలో, ముఖ్యంగా జర్మనీలో అంటే రీసెర్చ్ చేశారు యూట్యూబ్ లో చూడడము. నేను కొన్ని చోట్లకి నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళు చేసేది ఎలా చేస్తున్నారు అని చూసాను అనమాట. చూసినప్పుడు అక్కడ అంటే ఇది డార్క్ రూమ్ మెడిటేషన్ కంప్లీట్ గా చిన్న చీకటి చేసేసుకుని రూమ్ అంతా కూడా కళ్ళు తెరిచినా ఇంకా కనిపించే కళ్ళు మూసినా ఒకటే, రెండు ఒకటే అలా చేసేసుకుని వాళ్ళు అలా ఒక 24 గంటల నుంచి స్టార్ట్ చేసి 3 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, 49 రోజుల వరకు అలా చేస్తున్నారు. ఓకే, అలా చేస్తే చాలా లాభాలు ఉంటున్నాయని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విన్నా అన్నమాట. ఓకే, అయితే ఇది ఇండియాలో తీసుకురావాలి అని చెప్పి ఇండియాలో కూడా ఇలాంటి గొప్ప మరి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే కళ్ళు తెరిస్తేనే మనకు కనిపిస్తేనే మనకు ఆలోచన అదే. ఇప్పుడు మాకు అర్థం, ప్రపంచం చూడగానే ప్రపంచం కళ్ళ ముందు వస్తుంది. ఒక మనిషిని చూడగా మనకు పాత ఫ్రెండ్ ఎలా ఉంటాడు అలా ఉంటాడని సైకిల్ ప్రపంచం తిరిగిపోతుంది. అడితే గుడ్ 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 గుడ్. అయితే ఇది ఏంటంటే టిబెటన్ లోపల లామాస్ కి కూడా ట్రైనింగ్ ఇస్తామట. టిబెటన్ లో 3 సంవత్సరాలు 3 నెలల 3 రోజులు సాధన ఉంటుంది టిబెటన్ లోపల. 3 years ధ్యానం చేస్తానంటే చాలు వాళ్ళు 3 సంవత్సరాలు రూమ్ లో లాక్ వేసేస్తారు. అలాంటి సాధనలు ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా వాళ్ళకి ఏంటి ముఖ్యంగా డ్రీమ్ యోగా అని, కళల ద్వారా ఎలా ఎన్లైటెన్ అవ్వాలి అని. కళలు, సూక్ష్మ శరీరము, మరి ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి కదా, అవన్నిటికీ లింక్స్ ఉన్నాయి. ఎండ్ ఏంటంటే కాంతి అన్నమాట. అవన్నిటికన్నా గొప్ప విషయం కాంతి అంటే ఫస్ట్ లైట్. అయితే ఆ లైట్ కనిపిస్తే లైట్ తో ఉంటే మనకు ఎన్లైటన్మెంట్ ఫాస్ట్ గా అవుతారని వాళ్ళ రీసెర్చ్ అన్నమాట. చనిపోయిన వెంటనే కూడా లైట్ స్థితికి వెళ్తామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, చనిపోయే ముందు కూడా వాళ్ళు బార్డో అనే ఒక టెక్నిక్ ఉంది అన్నమాట. చనిపోయే ముందు కూడా ఎలా వాళ్ళు తెలుసుకుంటారు. సూచనలు ఉంటాయి కదా, 3 సంవత్సరాలు తెలిస్తే కనీసం 5 నిమిషాల ముందు తెలుస్తుంది. ధ్యానంలో కూర్చుని పోతారు అంతే. ఇంకా కూర్చుని పోయి అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుని బాడీ వెకేట్ చేసిన వెంటనే కాంతి కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఆ కాంతి ఓపెన్ అయిపోతుంది, ఆటోమేటిక్ అవుతుంది అది. చనిపోయిన తర్వాత ధ్యానం కూడా అదొకటి ఉంది. చనిపోయే ముందు కూడా అంటే మనం ఇక్కడ ఈ డార్క్ రూమ్ లో చేస్తుంటే ఈ 2 మొత్తం చిమ్మ చీకటిగా ఉంటే మనము కొన్ని రోజులు మామూలుగా అంటే మొదటి 3 రోజులు ఆలోచనలు వస్తున్నాయి. 3 నుంచి 6 రోజుల లోపల ఈ కాంతి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని లోపల ముఖ్యంగా మెంటల్ ప్రొజెక్షన్స్, మైండ్ మనోచక్షు అన్ని ఇమేజెస్ చూపిస్తుంది. తర్వాత దివ్య చక్షు అని కొన్ని ఆత్మానుభవాలు వస్తాయి. కొంతమంది మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి, దివ్య అనుభూతిలో వస్తాయి అన్నమాట. తర్వాత 3వది కాంతి వస్తుంది. ఈ కాంతి వచ్చిన తర్వాత 6 నుంచి 9 రోజుల లోపల ఏమవుతుందంటే ఆనందం వస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఆనందో బ్రహ్మ అన్నారు కదా, ధ్యానం యొక్క పరాకాష్ఠ అంటే ఏంటి అంటే ధ్యానం యొక్క లక్ష్యం ఏంటంటే ఆనందం. మనతో మనమే ఉంటున్నాం, బయట ఏమి చూడట్లేదు, కళ్ళు ఓపెన్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, మౌనంగా ఉంటున్నాం కదా. మనతో మనమే ఉంటుంటే అంటే మన లోపల అసలైన తత్వం ఏంటంటే ఆత్మ సచ్చిదానంద స్వరూపం. అలా మన లోపల ఉన్న ఆనందం మనం తెలుసుకోవడం అనేది గుడ్. ఇప్పుడు మా 10 days క్లాస్ పెట్టారు కదా, మొన్న 10 days మేము క్లాస్ అప్పుడు కళ్ళకి అంత కట్టి 3/6 అదే దానిలోనే మనుషులు ఉండాలి అనే కండిషన్స్లో కళ్ళకి అంత కట్టి ఈ క్లాస్ అంటే ఇన్నర్ లైట్ దానిలోనే వస్తుంది ఇదంతా క్లాస్లో. అంటే డార్క్ రూమ్లో కూర్చోలేరు కాబట్టి వీళ్ళకి కళ్ళకి అంత కట్టడం అనేది మీ కోర్సులో లెక్క ప్రకారం అవుతుంది. చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి మనకు డార్క్ రూమ్ మొత్తం డార్క్ రూమ్ ఉన్న కళ్ళ గంతలు కూడా ఇలాంటి ఇప్పుడు స్పెషల్ గా డిజైన్ చేస్తున్నాం అన్నమాట. ఆ కళ్ళ గంతలు కట్టుకుంటే ఇక మొత్తం కళ్ళు ఓపెన్ చేసినా కళ్ళు మూసుకున్నా లోపల అది అనిపిస్తుంది. మేము కూడా కార్లో కూర్చొని అదే ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు మేము జర్నీ చేస్తాం, 1 hour జర్నీ ఫిల్మ్ షూట్ చేస్తున్నాం కదా, కారులో ఎక్కంగానే పెట్టేస్తున్నాం. అక్కడ షూట్ కాకపోగానే కాళ్ళు కట్టేస్తున్నాం. అంటే చాలా అద్భుతంగా ఉంది. అదే దాని గురించి కూడా ఆడియన్స్ కూడా తెలియడానికి కోసం అడిగాము అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే
కళ్ళకు బాగా హీలింగ్ జరుగుతుంది అన్నమాట. కళ్ళు Hmm. క్లీనింగ్ అవుతున్నాయి. చాలా మందికి కళ్ళకు కళ్ళజోడు ఉంది, స్పెట్స్ ఉంది, Hmm. ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వారం రోజులు లేకపోతే 9 రోజులు చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా కళ్ళజోడు లేకుండా పుస్తకాలు చదవడం స్టార్ట్ అయిపోయింది. ఓ అలాంటి లాభాలు రావడము. కొంతమందికి అంటే కాళ్ళు నొప్పులు, ఎక్కడైనా ముఖ్యంగా ఫ్రాక్చర్ అయింది, 10 సంవత్సరాలు నొప్పి ఉందండి, ఫ్రాక్చర్ అయింది కట్టుగా నొప్పి అయితే ఉంది అని అంటున్నారు. ఈ వర్క్షాప్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ గా నొప్పులన్నీ వెళ్ళిపోవడము, తర్వాత అంటే భౌతిక పరంగా అంటే ఎక్స్ట్రా నెగిటివ్ డ్రాప్ అయిపోతుంది, నెగిటివ్ వైబ్రేషన్స్ అంతా. ఆటోమేటిక్ గా డెఫినెట్ గా నెగిటివ్ అన్ని కర్మలన్నీ దగ్ధ అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానమని. ఇదేంటంటే మనం ధ్యానం చేస్తుంటే విశ్వశక్తి వస్తుంది కదా, ఆ విశ్వశక్తిలోనే విశ్వ జ్ఞానం ఉంటుంది. ఓహో, శక్తి ఉండదు దాంట్లో జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది, విశ్వ జ్ఞానం. విశ్వ జ్ఞానం ప్రపంచ జ్ఞానం వల్ల మనం కొట్టుమిట్లు ఆడుతున్నాం కాబట్టి విశ్వ జ్ఞానం కావాలి. విశ్వ జ్ఞానం ఉండాలి. అది ఎలా చిన్న టెక్నిక్ ఎలా అది అదే ఆ టెక్నిక్ మెయిన్ కావాలి. ప్రపంచ జ్ఞానం అనుకోగలం అంటే మనకి ప్రపంచ విషయాల్లో తెలివిగా ఉన్నందువల్ల మనకి ఏదో అంటే మనం చేసే జాబులో బాగా పాపులర్ అవ్వటం వల్ల ఇటల్లో అంటే ప్రపంచ జ్ఞానం ఇది. విశ్వజ్ఞానం అంటారు, దాన్ని ఎలాగా మనిషి స్టోర్ చేసుకోవాలి, అది కూడా దానికి ఎలా ఆ టెక్నిక్ ఎలా అన్నమాట. అంటే ఏం చెప్తున్నామంటే కళ్ళకి గంతలు కట్టుకుని మీరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించని చెప్తున్నాం. వీళ్ళు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించే క్రమంలో ఏంటి ఫస్ట్ ఆలోచనలు వస్తాయి. అరే నాకు అప్పుడు అలా జరిగింది, వాడు అలా అన్నాను, నేను ఎలా, అన్ని గుర్తుకొస్తుంటాయి. అవన్నీ వచ్చేసి అవన్నీ జ్ఞానాగ్ని లోపల అంటే ఆనందంగా ఉండాలనే జ్ఞానం, అదే అసలైన జ్ఞానం అన్నమాట. సచ్చిదానంద స్వరూపం జ్ఞానం అంటే అది. బ్రహ్మ జ్ఞానం అంటే అంతా భగవంతుడే, అంతా ఉన్నదంతా పర్ఫెక్ట్ గానే ఉంది, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా కూడా ఓకే హ్యాపీగా ఉంది అని ఎప్పుడైతే అది బ్రహ్మ జ్ఞానం. ఓహో, ప్రపంచం బాగానే ఉంది, మనం టెన్షన్ పడాలి. ఆవిడ కలిసాను అమెరికాలో. కలిస్తే మెంఫిస్ అనే ఏరియా అన్నమాట. అమెరికాలో మెంఫిస్ అనే ఒక స్టేట్ ఉంది. అక్కడ కలిస్తే ఆవిడ మెడిటేషన్ రాలేదు, మనం మెడిటేషన్ క్లాస్కి వచ్చినప్పుడు వచ్చింది అన్నమాట. ఓకే, ఒక ఫస్ట్ టైం వచ్చింది అన్నమాట మెడిటేషన్. అప్పుడే నేర్చుకోవడానికి వచ్చి తర్వాత గురువు గారు నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలి మీతో అంటే సరే అని మాట్లాడడానికి టైం ఇచ్చాను. ఒక 5 నిమిషాలు ఇస్తే తను చెప్తుంది అన్నమాట, మా అమ్మ నాన్నలతో నాకు చాలా కోపం అని, ఎప్పుడు మా ఇద్దరితో మేము ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ అన్ని చేస్తుంటాను, కానీ ఈ మధ్యలో నన్ను ఎక్కువ గొడవ పెట్టేస్తున్నాను అని చెప్పి ఇంట్లో రానివ్వడం మానేశారు. ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లోకి రానివ్వడం మానేస్తారో ఇక నేను అక్కడికి వెళ్ళట్లేదు ఇంకా. కానీ నా లోపల చిన్నప్పటి నుంచి వాళ్ళు అన్నవి నేను అన్నవి బాగా గుర్తుకొస్తుంది, ఎమోషనల్ గా వచ్చేస్తుంది. నాకు పగగా ఉంది, ఎలా పగ తీర్చుకోవాలి, రివెంజ్ ఎలా తీర్చుకోవాలి వాళ్ళపైన. ఇప్పుడేమో వాళ్ళు నన్ను ఆలోచించలేదు, నేను వెళ్ళి గొడవ పెట్టుకున్నాను, నన్ను ఇంట్లో రానిట్లేదు, ఎలా రివెంజ్ తీసుకోవాలి అని అడుగుతున్నాను. తర్వాత ఇంకొకరు కూడా ఒకళ్ళు చెప్పాను, నేను ఒకరిపైన కోపం ఉంది, పగ ఉంది, నాకు పగ ఉంది, అది ఎట్లా తీర్చుకోవాలని ఎప్పుడు ట్రై చేస్తున్నా, ఏదో విధంగా ట్రై చేస్తున్నా, ఏదో చేస్తున్నాను. కానీ ఎప్పుడైతే ఈ పగ ఎప్పుడైతే వచ్చిందో నాకు అప్పటి నుంచి ధ్యానం ఆగిపోయిందని చెప్తున్నాను. అంటే ఇది ఎలా ఉందంటే, సార్ నాకు ఇది చేస్తే నాకు ఎంత లాభం వచ్చింది అన్నట్టు అంత సింపుల్గా అడుగుతున్నారు పగ తీర్చుకోవడం. పగ తీర్చుకోవాలని అడుగుతున్నాను. అంటే నాకు జాబ్ ఎట్ట వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నా వసపడతలు అట్ట ఉంటాయి అన్నట్టుగా అడుగుతున్నారు పగ తీర్చుకోవడం కదా. ఒక టెక్నిక్ ఉందా అని అడుగుతున్నారు. పగ తీసుకునే టెక్నిక్ మీరేం చెప్పారు? ఆ టెక్నిక్ ఏం చెప్పారు? నేనేం చెప్పాను అంటే అఫ్కోర్స్ అంటే ఎందుకంటే చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా చాలా మంది సైకాలజీ ఎన్నో ఇదే తెలియకుండానే మనం జాబులో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, తెలియకుండానే నెగిటివ్స్ మనుషుల దగ్గర వస్తుంటాయి. ప్రతి వాళ్ళ దగ్గర ఉంది, కొంతమంది చెప్పారు కాబట్టి కొంతమంది చెప్పని చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి. అంతే ఇవన్నీ ధ్యానంలోకి రాకముందు చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తాయి. ప్రతీకారం ఎన్నో సినిమాల్లో కూడా ఉంటుంది. సినిమా మొదలవుద్ది సినిమా అంటే సినిమా పగుంటేనే మాకు పని ఉంటుంది. ఫైట్లకి పగలేదనుకో మా ఫైట్లు ఉంటాయిగా, అందరికి నమస్కారం మీరు బాగుండండి అన్నారు, మాకు పని లేదు. ఇటు కూడా కాదు అంటే సినిమా కూడా పబ్లిక్ నాడి కొట్టుకొని సినిమా నడుతుందని మాకు అర్థం అవుతుంది. ఏం చెప్పానంటే వీళ్ళకి ఏం చెప్పానంటే, అవునమ్మా మరి పగ ఉన్నప్పుడు నీ ధ్యానం ఎలా కుదరదు కదా, కొంచెంసేపు భగవంతుడు ఉన్నాడు, కర్మ సిద్ధాంతం ఉంది, ఆయన లెక్కలు ఎవరు తప్పు చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే లెక్క చూసి ఆయన వాళ్ళు చూసుకుంటున్నాడు, భగవంతుడి పని ఆయన చేస్తాడు. ఒక్క అరగంట సేపు భగవంతుడు పెంచి ఒక్క అరగంట సేపు ఈ పగ అనేది నేను చూసుకునేది ఉంది కదా, నా బాధ్యత మీకు అప్పచెప్పేసి భగవంతుడి పేరు భారం వేసి అయ్యా పగ నువ్వే చూసుకో, ఈ అరగంట సేపు నువ్వు చూసుకుంటావా, ఆ వాళ్ళు ఎవరి దగ్గర అలా చెప్తేనే వింటారు. పగ ఎందుకండి చెప్తే కన్నతల్లి పగ ఎందుకండి అంటే కుదరదు కదా. ఒక అరగంట సేపు
ఆ, భగవంతుడిపై భారం వేసి ధ్యానం చేయమ్మా. ఆ. చేస్తుంటే అన్ని సెట్ అవుతుంది, నిదానం సెట్ అంటే పగ గురించి ఇంత తీసుకోవాల్సిన సందర్భం ఒక మనిషికి ఇంకెన్నెన్నో చేయాల్సి ఉంటే ఇంక భగవంతుడు ఇంకేం దొరుకుతాడు ఈ రకంగా పగలు పెట్టుకుంటే. గురుగారు అసలు మీ ఇన్నర్ లైట్ మెడిటేషన్ గుడాకేశలో అసలు మీ జీవిత లక్ష్యం ఏంటి? అసలు మీరు ఎక్కడ దాకా వెళ్ళాలనుకుంటున్నారు? జనాన్ని ఏ వైపు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? నువ్వు జనానికి నీ ద్వారా ప్రమోద అచ్యుత గారు అనే ఒక నేము గుడాకేశ్ అనే టైటిల్లో అసలు ఏమి రీచ్ అవ్వదలుచున్నారు అసలు మీ గోల్? అసలు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పుడు కొన్ని పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని ఒక కొంతమంది వేల మంది చేయరు. అట్లా బుద్ధ భాగం అట్లా సో మెనీ డైమెన్షన్స్ లో గురువులు రాదలుచుకున్నారు. అసలు మీ లక్ష్యం ఏంటి? అసలు ఏంటి ఎలా అసలు దీన్ని ఎలా ప్రబోధన చేయదలుచుకున్నారు? ఎట్లా మాకు? అయితే నేను ధ్యానం నేర్చుకున్నాను. రోజు రాత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను 2 సంవత్సరాల తర్వాత. మొదటి 2 సంవత్సరాలు 6 గంటలు సెట్ చేశాను. చేస్తున్నా కానీ నాకు ఎన్లైటన్మెంట్ కావాలి అని బాగా సెర్చ్ చేసి ఇప్పుడు నేను గూగుల్ లోపల ఎలా త్వరగా క్వికెస్ట్ ఎన్లైటన్మెంట్ ఎలా పొందాలి అది తొందరగానే ఎప్పుడు సెర్చ్ చేస్తున్నాను. అయితే ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అంటే మనకు క్లారిటీగా దుఃఖ రహిత స్థితి అంటే మనం బాధపడకుండా ఉన్నాం. కామక్రోధ లోపం మోహం మనమాచార్యాల ఏదో ఒక కారణం వల్ల మనం బాధపడుతుంటాం. మనసు బాధపడకుండా ఉండే నేర్చుకునే విద్యనే ఎన్లైటన్మెంట్. ఓహో, అది నేర్చుకునేదే. అది ఏదొచ్చినా కానీ స్థితప్రజ్ఞతగా హ్యాపీగా ఉంటాం. ఓహో, అదే ఇన్నర్ లైట్ ఎన్లైట్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఎలా అవ్వాలని బాగా రీసెర్చ్ చేస్తున్నాం. దానికి ఏంటి ముఖ్యంగా ఎక్కడ చూసినా కానీ మనం ఆలోచన లేకుండా ధ్యానం చేస్తే అది కనెక్ట్ అవుతుందని మనం చదువుతున్నాం వింటున్నాం. ఎవరైనా ధ్యానం నిర్విషయం మనం వింటున్నాం, కానీ ధ్యానం లోపల కూడా ఆలోచనలు వస్తున్నాయి. సరే అనేసి నాకు ఒక 8.5 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత అప్పుడు ఆలోచనలు లేకుండా ఎలా ధ్యానం చేయాలి నేను ఎన్నో టెక్నిక్స్ రకరకాలుగా ఎంతో మంది గురువులతో అదే వచ్చింది అందులో. అన్ని సంవత్సరాల తర్వాత నాకు అర్థమైన తర్వాత ఇంకా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ బాధలు లేకుండా ఎలా ఉండాలి, కోపం లేకుండా భయం లేకుండా బాధలు లేకుండా ఎలా ఉండాలి మనమే ట్రైనింగ్ ఇచ్చుకున్నాం. రోజువారీ జీవితంలో మనసు చాలా సున్నితంగా ఉంటూ ప్రతి చిన్నదానికి నా మనసు బాధపడుతున్నాను. ఒకసారి నా ఎంఎస్సిలో ఎంఎస్సిలో 3 అమ్మాయిలు ఉండేవాళ్ళు. మా క్లాస్ లో 70 మంది అబ్బాయిలు 3 అమ్మాయిలు. అయితే ఆ 3 అమ్మాయిలు ఒక అమ్మాయి అందంగా ఉండేది అన్నమాట. అయితే ఊరికి నేను ఏదో మధ్యలో మాట్లాడుతూ అటు వెళ్ళిపోయింది. ఇలా చెప్తాను కంప్లీట్ చేయాలన్నాం. రానట్లా అన్నాను అనేసరికి వెంటనే భూకంపం వచ్చేస్తుంది అన్నమాట. ఇలా భూకంపం వచ్చేస్తుంది, ఇదేంటి అబ్బా అని చూస్తే అందరూ కామ్ గా ఉన్నారు. టెన్షన్ మొత్తం నిజంగా భూకంపం వచ్చేసి మొత్తం ఊగిపోతుంది మొత్తం. అంటే అంత మనసు సున్నితంగా ఉందన్నమాట నాకు. సెన్సిటివ్ గా చిన్న విషయానికి అరే ఇది మాటల మధ్యలో తను అటు వెళ్ళిపోయింది మళ్ళీ రాలేదు, అది మనం కంప్లీట్ చేద్దాం మధ్యలో ఉన్నాగా ఇలా చెప్తాను అన్నాను. లేదు రాలేదు, అంతే చిన్న విషయమే. అంటే ఇప్పుడు చూస్తే అప్పుడు అది చాలా పెద్ద విషయంగా అనిపించింది అన్నమాట. అలానే ప్రతి చిన్నదానికి నా మనసు సున్నితంగా ఉండడం వల్ల ఎప్పుడు బాధపడుతూ ఉండేది. ఎంత దుఃఖము అలా అంటే ఫీనిక్స్ బర్డ్ అంటారు అంటే ఒక స్టోరీ ఉంటుంది. ఫీనిక్స్ బర్డ్ అనేది అంటే అది వేడి వల్ల కాలి బూడిదైపోయి ఆ బూడిద నుంచి మళ్ళీ చిన్న పక్షి పుడుతుంది, మరింత బలంగా పుడుతుంది. అలా నా మనసు ఎన్నోసార్లు బాధపడి చనిపోయేది మళ్ళీ ఇంకొంచెం జ్ఞానంతో అలా ఎన్నో వందల వేల లక్షల సార్లు చిన్నదానికి బాధపడిపోయాడు అన్నమాట. చిన్న వాటికే ఎంత చిన్నప్పటి నుంచి అదే అలాంటి అలవాటు ఉంది. ఒకసారి స్కూల్ టీచర్ చెప్పింది అన్నమాట, హోంవర్క్ చేయకపోతే కోదండం వేస్తాను. ఎలా అంటే మరి కోదండం అంటే ఫ్యాన్ కి మిమ్మల్ని కట్టేసి కాళ్ళు కట్టేసి కింద తల కిందకేసి కింద మంట పెడతా అని చెప్తున్నాను. అంతే, ఇక నేను స్కూల్కి వెళ్ళలే, ఇంకా ఇంటికి వచ్చి వెళ్ళను అంతే. ఏమైనా వెళ్ళను అంటే మమ్మీ నువ్వు హోంవర్క్ చేయని వాళ్ళకి కదా నువ్వు చేస్తావు కదా అన్న అయినా కానీ వెళ్ళను అనేసి అంత నాకు టెన్షన్, అంత భయము, అంత బాధ ఉండదు. ఇప్పుడు గురుగారు ఇన్నాళ్ళు ధ్యానం చేశారు, 20 years నుంచి అన్నారు. దేని గురించి అయితే సున్నితంగా నీ మనసు ఉందో దాన్ని జయించినట్టేనా, మీరు గెలిచినట్టేనా? ఇప్పుడు ఎలా ఉంది మీ స్థితిగతులు? అప్పటి నుంచి ఇప్పుడు ఎలా ఉంది? అప్పటి నుంచి ఇంకా లక్షల సార్లు నేను నిర్ణయించుకున్నామట. ధ్యానంలోకి వచ్చాక నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకున్నా. కానీ ప్రతిసారి మళ్ళీ బాధపడుతున్నాను, లక్షల సార్లు బాధపడుతున్నా. కానీ బాధపడినప్పుడల్లా మళ్ళీ నెక్స్ట్ టైం
ఈసారి బాధపడను ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాధపడినా అని నిర్ణయించుకున్న రోజు రోజుకు అయినా ఉంటుంటుంది, రోజు రోజుకు ఎదుగుతూ అలా ఒక కొన్ని సంవత్సరాల తర్వాత నా బాధ వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏం బాధ లేదంటారా? ఇప్పుడు ఈ విషయం జనానికి చెప్పాలని మీ గోల్ ఏది? లేకుండా ఉండాలి మనిషి, బాధ లేకుండా ఉండే జ్ఞానమే ఎన్లైటన్మెంట్. ఇదే జనానికి అందించాలని గోల్. నేను ఆడియన్స్ పాయింట్ అలా అడుగుతున్నా. ఇప్పుడు అంటే మీరు మ్యారేజ్ అయిందా గురుగారు? నాకు మ్యారేజ్ ఈ జన్మలో కాలేదు. అంటే గత జన్మలో నేనేమనుకున్నానంటే జనరల్ పాయింట్ ఆఫ్ అడుగుతా, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నీకు మ్యారేజ్ అవ్వలేదు, ఒక్కలే సోలోగా ఉండరు, ఏ కష్టాలు లేవు ఉండవు. అప్పుడు కొంతమంది చాలా మంది ఫ్యామిలీ తోటి బిజినెస్ ప్రాబ్లమ్ తోటి ఎంతో మంది మునుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చే సొల్యూషన్ ఏంటి? దీన్ని బాధపడకుండా ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇది ఏంటంటే సిచ్యువేషన్స్ ఎన్నో, అంటే సీతకుండే కష్టాలు సీతకైతే పీతకుండే కష్టాలు కరెక్ట్. అయిన వాళ్ళకి వాళ్ళకుండే ఉంటాయి, మ్యారేజ్ కాని వాళ్ళకి వాళ్ళకుండే ఇంకో రకమైన కష్టం, ఎవరికి ఉండే కష్టం. ఇక్కడ ఏమున్నా కానీ అవి ఇచ్చి నేర్చుకుని మనం ధ్యాన సాధన ఆ ప్రేక్షకులు దేవుళ్ళు చూస్తున్న వాళ్ళకి ఆ టెక్నిక్ ఏంటో కొంచెం చెప్పండి. వాళ్ళకి కూడా ఇచ్చిన అంటే మీ సాధనలో ఇదేలా అందరూ మ్యారేజ్ చేసుకుంటానికి లేదు, మీకు ఏదో అవకాశం కుదిరింది, ఇప్పుడు దాకా హ్యాపీగా ఉన్నారు, చాలా అదృష్టవంతులు. తెలియకుండా ఎందువల్ల అంటామేమో, ఇప్పుడు మేము ఒక చిన్న మేము ఇద్దరం కూర్చున్నప్పుడు ఒక అనుభవం వచ్చింది. ఒక సాధుకి ఎన్ని లేకుండా ఉండే సంసారమేనికి ఎన్ని ఉన్నాయి ఇప్పుడే మాట రాబోయే ముందే. అంటే నాది అనేది, నేను అనేది ఒక భావన, నాది అనేది ఒక మమకారం. చూడండి ఇప్పుడంటే నేను అనే అహంకారం సాధుగా మేము గుర్తిస్తున్నాం. మీకున్న బాధ్యత ఏంటి? మీకున్నది ఒక దేహమే. మీ దేహం బాధ్యత, అన్నం పెట్టాలి, స్నానం చేయించాలి, బాధ్యత ఒకటి. మీరు సాధు అనుకుందాం కానీ చెప్పు, సాధువు గురువు అనుకో. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మేము అన్నం పెట్టడం దీన్ని కాకుండా ఫ్యామిలీ ఉన్నారు, పిల్లకి ఏదో ప్రాబ్లం లేదు, భార్య నాదనుకుంటున్నాను, పిల్ల నాదనుకుంటున్నాను, ఆ తర్వాత నా జాబ్ నాది అనుకుంటున్నాను, ఆస్తి నాదనుకుంటున్నాను, ఇన్ని నాది, ఇన్ని మమకారాలు, ఇన్ని నేను నాకు ట్యాగ్ వేసుకొని ఉండాలి మమకారాలు. వీటన్నిటికి ఎలా సొల్యూషన్? అంటే సడన్గా నేను జ్ఞానం వచ్చిన తర్వాత వాటిని కాదంటానికి లేదు కాబట్టి వీటిలో ఉండి అంతకుండా ఎలా ఉండాలి? దీనికి ఏం చెప్పారంటే మామూలుగా శాస్త్రాల్లో చెప్పిందంటే మనకు 4 రకాల వాళ్ళు ఉన్నారని చెప్పారు. శూద్రుడు అంటే వాళ్ళ శరీరం గురించి ఆలోచించేవారు, వైశ్య అంటే ముఖ్యంగా తన గురించి తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించాలి, క్షత్రియ అంటే నాకు నా ఫ్యామిలీ, నా వాళ్ళు, నా దేశము, నా రాష్ట్రము, నా కమ్యూనిటీ వాళ్ళు, మా సినిమా వాళ్ళు అని, మన ధ్యానం వాళ్ళు, అలా ఎక్కువ మంది గురించి ఆలోచించేవాడు. ఈ బ్రాహ్మణుడు అంటే పూర్తి విశ్వం గురించి ఆలోచించేవాడు. మనము అంటే అందరి పట్ల మనం బాధ్యత తీసుకుని మనం ఏం చేయాలి చూసి ఫస్ట్ నుంచి కూడా నేను ఎందుకు బాధపడకుండా ఉంటే నాకు లాభం అని కాదు. నేనేమనుకునేవానంటే అమ్మ ఒక పిల్లవాడు తన కొడుకు సంతోషంగా ఉంటే సంతోషపడుతుంది. నేను విశ్వమాత కూడా మనం ఎప్పుడు చూస్తుంది, మనం సంతోషంగా ఉంటే విశ్వమాత కూడా సంతోషపడుతుంది. అమ్మని సంతోషపెట్టాలి అంటే నేను బాధపడితే ఇప్పుడు పిల్లోడు కడుపులు నొప్పి వచ్చి అమ్మకి బాగా ఏడుతున్నాడు అనుకోండి, తల్లి ఏమన్నా కానీ సఫరవుద్దే లేదా? అంటే మనం ఈ బాధ పడుతుంటే విశ్వమాత కూడా, విశ్వాన్ని మనం సృష్టించిన శక్తి ఉంది కదా తల్లి, బాధపడుతున్నాడు. భూమాతకు భారం అవుతున్నాం, కంటకులు అవుతున్నాం అందరూ. అంటే వీళ్ళ బాధ వైబ్రేషన్స్ వల్ల ఎన్నో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఎంతెంత ఇంకా నెగిటివ్ ఆ తల్లి తాగుతున్నాయి అంటారు ఇవన్నీ. అంతే కదా, భూమాత భారం ఎందుకు పెరుగుతుందంటే ప్రతి ఒక్కరు బాధపడడం వల్లే, బాధపడటం వల్లే. అది నిజమైన నిజం అనమాట. శాస్త్రాల్లో కూడా డైరెక్ట్ గా చెప్తే మళ్ళీ బాధపడుతున్నారని చెప్పి మళ్ళీ ఎక్కువ బాధపడతారని అందుకే చెప్పలేదు. మనం ఏంటి ధ్యానం చేసే వాళ్ళు వింటారు, మన ఈ క్లాస్ ఇది కూడా వీడియో కూడా ఎవరు చూస్తారు, ధ్యానం చేసే వాళ్ళు చూస్తారు అని మనం చెప్తున్నాం. బాధపడుతున్నాం అని చెప్పి బాధపడొద్దని ఇంకా ఎక్కువ బాధపడతాం మళ్ళీ. అది కూడా పడుతుంటారు కదా. కానీ ధ్యానం చేసే వాళ్ళు రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతారు. ఎలా అంటే నేను మంచి మంచి కీ పాయింట్. ఎందువల్లంటే మన ఏదో బాధ వచ్చింది, అరే నేను బాధపడకూడదు కదా, బాధ వచ్చింది కాబట్టి అని ఇంకా ఎక్కువ బాధ అవుతుంది. ఎక్కువ బాధపడతాను. నేను బాధపడొద్దని చెప్పారు వాళ్ళు, చెప్పారు గురువులు చెప్పారు, కానీ నేను నా లోపల బాధ ఉంది అంటే ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతుంది. ఏంటంటే ఇది ఎలా చేస్తానంటే మైన్యూట్ గా ఆలోచించాలి కదా, దీన్ని చాలా సూక్ష్మంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బస్సులో వెళ్తున్నాను. బస్సులో వెళ్ళినప్పుడు ఒక 20 రూపాయలు నా దగ్గర ఉంటే ఒక 13 రూపాయలు టికెట్, 7 రూపాయలు చిల్లర లేదా అన్నా అనమాట. గట్టిగా అన్నప్పుడు నాకు నా దగ్గర గట్టిగా మాట నా బాధ ఉండేది కొంచెం, ఎందుకు గట్టిగా మాట్లాడారు చిల్లర పెట్టుకోవచ్చు కదా అన్నట్టు అడిగాడు అని అన్నాడు. అంటే లేదండి అన్న, అంటే ఓకే అనేసి
వెనకాల రాసిచ్చారు ₹7 రాసేది ఇచ్చారు. సో తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు ఈ టికెట్ ₹7 అని చెప్పి నాకు ఎప్పుడు దాని మనసు అంత ఇంకా ధ్యానం చేయడం లేదు, ఏం లేదు. ఇంకా ఎప్పుడు దిగుతావు వాడు ఎప్పుడు ఇస్తాడు డబ్బులు అనేది, ఆ ₹7 గురించి ఆలోచన ఉంది. ఓకే, అదే నడుస్తూ ఉంటుంది మైండ్ అంతా. సరే అయిపోయింది, ఓకే వెళ్ళాను. వెళ్ళి ₹7 టికెట్ ఇచ్చారు. సార్ ఇప్పుడు ఎందుకు వస్తున్నావు, నెక్స్ట్ స్టాప్ అనేది ముందు ఎందుకు వస్తున్నావు అన్నారు. గట్టిగా వచ్చేస్తాను దిగేటప్పుడు చూపించాలని, దిగేటప్పుడు కదా అనేసి సరే అని అబ్బా అనేసి మళ్ళీ తిట్టు తిన్నావా, గట్టిగా అరిచేస్తే తిట్టు తిన్నట్టే అనిపిస్తుంది, మళ్ళీ బాధ అనిపిస్తుంది. మళ్ళీ కూర్చుని మళ్ళీ నెక్స్ట్ స్టాప్ దాకా కావాలి, నెక్స్ట్ స్టాప్ దగ్గరికి వెళ్ళి సరే అని చెప్తే ఆయన ₹7 సీరియస్గా ఇచ్చేసారు. ఓకే అయిపోయింది. అది ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమైందంటే నెక్స్ట్ టైం మళ్ళీ బస్సులో వచ్చినప్పుడు ఈసారి నా దగ్గర ₹50 ఉందన్న. ఓకే, ఈసారి కూడా చిల్లర లేదు నా దగ్గర. ఎందుకంటే అన్నిసార్లు మన దగ్గర ఉండకపోవచ్చు కదా, ఎన్నోసార్లు మధ్యలో పెట్టుకున్నాము. అయితే ఈసారి కూడా మళ్ళీ అలానే ₹13 టికెట్, ఈసారి వేరే కండక్టర్. అయితే ముందే కొంచెం ఏంటి లాస్ట్ టైంకి ఇప్పటికి ఇంప్రూవ్ అయిపోతాను అయ్యాక కొంచెం అలర్ట్గా ఉండవు. అలర్ట్గా ఉండి ఏం చేస్తానంటే సార్ సారీ సార్ చిల్లర లేదని ముందే చెప్పేశారు. చెప్పేస్తే ఆయన ఆ చిల్లర లేకుండా ఎక్కడి నుంచి వస్తారని పైనుంచి కింద అవన్నీ ఉంటే అన్ని కట్ అయిపోయాయి. సారీ అన్నప్పుడు కొంచెం మనసు కొంచెం కుదిరి పడింది. నేను సారీ అండి చిల్లర లేదండి అంటే ఓకే అనేసి రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత మళ్ళీ నేను కూర్చున్న తర్వాత ఇప్పుడు ఈ ₹33 ₹13 టికెట్ ₹33 గురించి నేను ఈ అరగంట సేపు దాని గురించి ఆలోచించలేదు. కామ్గా కూర్చుంటే మంచిగానే కూర్చున్నాను, బాగానే ధ్యానం చేసి. కానీ బస్ స్టాప్ వచ్చింది, దిగేసాను. బస్సు అలా వెళ్తుంది, అరే టికెట్ చూసాను నా ₹33 చూసా డబ్బులు వెళ్ళిపోయా కదా, మళ్ళీ బాధ. అంత రిలాక్స్ గా ఉందా బాధ వచ్చింది చూడరు. బాధ సేమ్ రెండు అంతకుముందు అలెక్ట్ ఉన్నందువలన లేనందువలన అలెక్ట్, ఎందుకంటే డబ్బులు ఇవ్వడమో దాని మనసు దాని మీద పోయింది, ఆ బాధ. ఇప్పుడు సరే పోనీ తర్వాత దిగినప్పుడు తీసుకుందామని రిలాక్స్ ఉన్నది ఈ బాధ. తర్వాత అంటే తెలుస్తుంది అన్నమాట, అంటే ఏ రకంగా అది తాగుతుంది నా ఆనందముకి. నాకు నేను ఏంటంటే నేను సంతోషంగా ఉన్నాను తెలుసు, ఆ ₹33 వాల్యూ లేదా నా సంతోషానికి. అంత తక్కువ వాల్యూ సంతోషం అంటే అయినా కానీ నాకేంటి ఆ ₹33 ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఓకే, నా సంతోషము, నా లోపల ఆరోగ్యము, మన లోపల ఏంటో మనము బాధపడుతుంటే సైంటిస్టులు తెలిపింది అంటే మన మనస్సులో ఉన్న బాధనే శరీరం పైన రోగాలుగా వస్తున్నాయి. సైకోసోమాటిక్ డిసీజెస్ 95% రోగాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బాధ నుంచి, రకరకాల బాధలు మన శరీరంలో వస్తున్నాయని సైంటిస్ట్ చెప్తారు. మరి అటువంటిది మరి ఇదంత దేహం అంత కాస్ట్లీ ఇది వజ్రం లాంటిది, దీన్ని పోయి బాధ పెట్టి దీన్ని రోగాలకు పాలు చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. మన లోపల బాధపడ్డప్పుడు ఎన్నో కణాలు ఉక్కిరి బిక్కిరి ఫీల్ అవుతుంటాయి. మనకేంటి ప్రతి సెకండ్ కి 10 లక్షల కణాలు చనిపోతున్నాయి అన్నమాట, కొత్త కణాలు వస్తున్నాయి. వాటన్నిటిని చనిపోయేటప్పుడు కూడా ప్రతి కణం కూడా ఒకటి ఉంటుంది అన్నమాట, జీవం ఉంటుంది. వాటికి ఒక ఆలోచన, నేను కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ తీసుకుంటే మంచి ఉండాలి. చనిపోయేటప్పుడు బాధతో చనిపోతే అదో గతి, సంతోషంతో చనిపోతే పైన ఈ కణం ఇక్కడ చేతిలో కణం ఉంది అనుకోండి, ఆ కణం చనిపోయినప్పుడు అనుకుంటే నేను నెక్స్ట్ జన్మలో బ్రెయిన్ లో ఉన్న కణంలో పుట్టి తెలివిగా ఉంటాను కదా, కాళ్ళు కణానికంటే కాళ్ళు కింద కణాలన్నీ కూడా పైకి రావాలనుకుంటే ఇట్లా మన భౌతికవాదంలో కూడా నేను పెద్ద పోస్ట్ లో ఉండాలి, పెద్ద అందరం మెచ్చుకోవాలంటే ఎట్లా ఫీల్ అవుతుంటామో ప్రతి అణువు కూడా అట్లా ఫీల్ అవుతుంటది, ప్రతి కణం కూడా అలా ఫీల్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం, మనం బాధపడడం వల్ల ఎలా అంటే అవి ఏమన్నా పడుకుంటే సినిమాలో చూపిస్తారు, దిండేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి దిండేసి నొక్కేస్తే ఉక్కిరి బిక్కిరి చనిపోతారు కదా, అట్లా మన లోపల మనం బాధపడిన ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అది మామూలుగా ప్రతి సెకండ్ కు 10 లక్షల కణాలు చనిపోతున్నాయి, చనిపోయి హ్యాపీనెస్ లేకుండా పాత చనిపోతున్నాయి. చాలా మంచి చిన్న టెక్నిక్ కూడా చెప్పేవారు. ఈ కణాల పట్ల మన కణాల పట్ల మనం ప్రేమ, ఆ కణాలన్నిటికీ మనమే బాధ్యతలు. అంటే మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డ్రెస్ మనకే మన పిల్లలు అనుకో, వాటిని మన పిల్లలు తీసుకోవాలి కదా, మరి మనం ఎంతో జాగ్రత్త వాటిని మరి వాటన్నిటికీ మనం ముక్తి ఇస్తుంటే, అంటే వాటిని మనం ఆనందంగా ఉన్నప్పుడు ఏంటంటే వాటిని ముక్తి పొందుతూ ఉంటాం. అలా ఎన్నో కణాలకు మనం ముక్తి ఇస్తే మనకు అసలైన ముక్తి వస్తుంది. ముందు ఆ కణాలకి ఇద్దామంటారా ముక్తి, ఇద్దామంటారా? వాటిని మంచిగా చూసుకోవాలి, మన శరీరంలో కణాలు మంచిగా చూసుకోవాలి. అంటే నువ్వు చెప్పి లెక్క చూస్తానంటే తమిళ్లో అండత్తలు ఎరకది పిండత్తలు కదా అంటారు తమిళ్లో. అంటే సృష్టిలో ఉన్నది మొత్తం ఇక్కడే ఉంది అంటారు తమిళ్లో. అర్థమైందా? సృష్టిని ముందు అర్థం చేసుకునే ముందు దీన్ని అర్థం చేసుకుంటే పిక్చర్ క్లీన్ అవుద్ది అనేది. బ్రహ్మాండం, అదే మీనింగ్ తమిళ్లో మేము
ఇలా బస్ కండక్టర్ అయిపోయింది కదా, అట్లనే ఏంటంటే ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఇలాంటి వస్తుంటాయి, మనసు చివుక్కుమంటుంది, బాధపడుతుంది ప్రతిరోజు. అదే అన్నప్పుడల్లా అయితే ఏంటంటే నెక్స్ట్ టైంకి మళ్ళీ ఇంప్రూవ్ అవుతాను. నెక్స్ట్ టైంకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఇంకా ఆనందంగా ఉంటాను. ఇప్పుడు ఏం చేయాలి, బస్సు వాడు వెళ్ళిపోయాడు, ఈ బస్సు మళ్ళీ పట్టుకుందామా అంటే మళ్ళీ పట్టుకుని వేరే బస్సు సరిపోతాయి, వేస్ట్ కదా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాధపడదు, సంతోషం ఉందా నిర్ణయించుకోవాలి. అట్లా మీరు డెవలప్ అయ్యారంట. అలా లక్షల సార్లు నిర్ణయించుకుంటూ ఇంప్రూవ్ అవుతూ, అంటే లక్షల సార్లు పడుతూ మళ్ళీ ఇక్కడ కూడా బాధ, ఇలాంటి టైంలో కూడా బాధపడుతూ నుంచో మనం సంతోషం ఉండాలి. ఒక రోజు అంటే నేను ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళాను. మమ్మీ అంటే అందరికి బాగా పరిచయం అన్నమాట, అందరికి తెలుసు. నేను ఎప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళాను. అమ్మగారి పేరేంటి? అమ్మగారు జయలక్ష్మి గారు. జయలక్ష్మి బంగారు తల్లి కడుపున గురువును ప్రసాద్, నాకు హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఫంక్షన్కి వెళ్తే ఇంట్లో అప్పుడు మమ్మీ అన్నయ్య అందరు బిజీగా ఉన్నారు, వేరు వర్క్స్ లో ఉంటే, సరే నువ్వు ఫ్రీగా ఉన్నావు కదా వెళ్ళాపో, మన ఇంట్లో నుంచి ఒకరు వెళ్ళాలి ఫంక్షన్ కానీ చుట్టాలందరితో టచ్ లో ఉండాలంటే సరే నేను వెళ్ళాను. అక్కడ ఎవ్వరు నాకు తెలియనప్పుడు ఏంటి అక్కడ మంచిలో నుంచున్నాను. అక్కడ వెళ్ళి ఫంక్షన్ కరెక్ట్ గా మధ్యలో అందరు గ్రౌండ్ మధ్యలో నుంచున్నాను, అందరూ తింటున్నారు, అక్కడ రిసెప్షన్ ఉంది, వాళ్ళు నవ్వుకుంటున్నారు, వాళ్ళు చెప్పుకుంటారు, మాట్లాడుకున్నారు. నాకు నుంచుంటే ఎందుకు తెలియని అనీజీనెస్ అనిపిస్తుంది. నేను ఒక్కడనే ఉన్నాను ఏంటి, పలకరించట్లేదేంటి అని ఎప్పుడైతే అనిపించింది, ఇప్పుడు దీన్నే వర్క్ చేస్తాను, ఇక్కడే గ్రౌండ్ లో ఇక్కడ నుంచి 10 నిమిషాలు నుంచుంటాను నేను, కానీ బాధపడకుండా సంతోషంగా నుంచోవాలి. పలకరించపోయినా అక్కడ ప్రాక్టీస్, అక్కడే నుంచి ప్రాక్టీస్ 10 నిమిషాలు టైం ఎప్పటికప్పుడు నిమిషం చూసుకుని ఇంకా 10 నిమిషాలు కాలేదు ప్రాక్టీస్ చేయాలి మరి. ఎందుకంటే ఎక్కడ బాధ అనిపిస్తే అక్కడే ప్రాక్టీస్ అక్కడే కూర్చోవాలంటే ఇక్కడ బాధ వచ్చి మరి రేపు మన ఇంట్లో వెళ్ళి ధ్యానం చేస్తే కూర్చుందాం అంటే కుదరదా? అలా ప్రతిసారి ఇంప్రూవ్ అవుతూ దీనికంతరికి మన ధ్యానం అనేది బాగా హెల్ప్ అవుతుంది. ధ్యానం లేకపోతే నాకు ఇంకా టైం పట్టేది, చాలా సంవత్సరాలు పడుతుంది. ధ్యానం చేస్తుండడం వల్ల సో ఫాస్ట్ గా మరి మన గోల్ లక్ష్యం ఏంటి, అరిహంత అవడం, అంటే బాధపడకుండా ఉండడం, దుఃఖరాహిత్య స్థితి. మరి మనకి ఉన్న మార్గం ఏంటి, ధ్యాన మార్గం. ఈ రెండింటిని కలుపుతూ మనం జ్ఞానం కూడా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఎప్పుడు మన క్లారిటీగా ఉన్నాం, లక్ష్యం ఇది క్లారిటీగా పెట్టుకోవడం. ఇదంతా చేసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైందంటే తమసోమ జ్యోతిర్గమయం వింటున్నాం. తమసోమ అంటే మన అంధకారం నుంచి జ్యోతిర్గమయ ప్రకాశంలో కాంతిలోకి వెళ్ళడం అని మనం ఎన్నోసార్లు మనము ఆ శ్లోకము ఆ ప్రేయర్ వింటున్నాం. ప్రపంచం ఏంటంటే ఎలుగు నుంచి దీంట్లోకి వస్తుంది, కానీ ఎలుగు నుంచి అంధకారంలోకి వచ్చి కానీ ఎలుగులో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు, అది ఒకటి బాధగా ఉంటుంది. అయ్యేసరికి ఇంకా మనము అయితే నేను ఇంత రీసెర్చ్ లోపల తేలిందంటే ఈ మధ్యలో అబ్జర్వ్ చేసిందంటే ఈ 10 days వర్క్షాప్ ఎప్పుడైతే ఉందో కళ్ళ గంతలు కట్టుకుని ధ్యానం చేస్తున్నారో అప్పుడు మనకు ఆటోమేటిక్ వాళ్ళు అంత టైం వాళ్ళతో వాళ్ళే స్పెండ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు నేను ఎన్నో సంవత్సరాలు పట్టిన ఆనందాన్ని వాళ్ళు తక్కువ షార్ట్ టైంలో దాన్ని పొందుతున్నారు. ఓకే ఓకే, అది ఇన్లైన్మెంట్ ధ్యానానికి ఉండ ఒక లక్ష్యం. అంటే ఏంటంటే నువ్వు అనేది ఏంటంటే ఎంతో నీ జీవితాన్ని త్యాగం చేసి స్పెర్చ్ చేసి దాన్ని పెయిన్ తీసుకున్న తర్వాత షార్ట్ కట్లు అందిస్తున్నారు అనేది ఇప్పుడు మనకు చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మొన్న వచ్చి కూడా మేము మన 10 days క్లాస్లో మేము 2 days కళ్ళకంత కూడా కూర్చున్నప్పుడు అర్థమైంది. మేము కూడా ఏమైంది ఈ పాసనా కానీ అక్కడ కానీ ఇషా ఫౌండేషన్ అట్లా వెళ్ళాము కాబట్టి ఏంటంటే ఇది కొంచెం అంటే అసలు కొంచెం షార్ట్ కట్గా అనిపించింది మాకు. కొంచెం అంటే స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉండగానే తర్వాత మన వచ్చిన క్లాస్లో కూడా నవ్వుకి బాగా అంత ప్రాధాన్యత ఇచ్చారు. నవ్వుకి ఎన్లైట్మెంట్కి కలెక్షన్ విశ్వానికి ఏ సంబంధం ఉండే ఈ మొహంలో ఎప్పుడు చిరునవ్వు కనిపిస్తుంది ఏంటి అంటే చాలా మంది అడిగాము నవ్వచ్చు అని అడుగుతుంటాం. అంటే నిన్ను బాధలు పట్టి ఎలా నవ్వచ్చుదండి అంటున్నారు చాలా మంది. ఏంటి అది నవ్వలేదు అసలు. నవ్వటానికి కారణాలేండి, నవ్వు వల్ల వచ్చే అంటే నువ్వు ఎన్లైట్మెంట్ అయ్యావా అంటే విశ్వరాక్షం నీకు అర్థమయ్యి నవ్వుతున్నావా అంటే జనమంతి వీళ్ళు పిచ్చోళ్ళు అనుకొని నవ్వుతున్నావా అసలు ఏంటి అర్థం కాలేదు. మీరు నవ్వుతాం మాకు రాసి ఏంటి కష్టాలు కొట్టుకుంటున్నా ఏంటి ఈ కర్మలు అనుకుని నవ్వుతున్నావా నాకు అర్థం కాలేదు మా గురుగారు. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత అసలు నవ్వాలనిపిస్తుంది మాకు కూడా అనమాట. అంటే మేము చూస్తేనే ఒక మొక్కలో చిరునవ్వు ఆ గెటప్ జీసస్ క్రైస్ట్ లాగా చూస్తుంటే మీకు తెలియకుండానే అద్భుతం. యాక్చువల్గా ఏంటంటే మేము నీతో ట్రావెల్ అయిన తర్వాత మాకు ఒక మేము 2 months 3 months అవుతుంటాను అమ్మనే మీలా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిన అమ్మంటనే దాని మీద అక్కడ నవ్వుని పెడుతున్నాం. ఎస్ అంటే
మనం అక్కడ ఏమి అంటే అక్కడ మనము కోప్పడే రియాక్షన్స్ లేకుండా నవ్వే కదా మనం అక్కడ రెండే మార్గం తెలియట్లా. అందుకనే మీరే మా ముందుకు వస్తున్నారు అన్నమాట. దాని వలన కూడా మేము కొంచెంగా ఇప్పుడు చాలా ఈ 2 నెలల్లో చాలా అద్భుతంగా కొంచెం చాలా మంది డైరెక్టర్ అంతా చాలా బ్రైట్గా ఉండారండి, వానంగా ఉందా అంటే నవ్వుతున్నామయ్యా అని చెప్పామన్నమాట. ఆ నవ్వు రాక్షణ ఆడియన్స్ కూడా కొంచెం. అయితే నేను కూడా ఫస్ట్ లో మరి నవ్వు 4 విధాలు చేయటం అని పెద్దలు చెప్తుంటారు. అక్కడే ఉంది. మధ్యలో నవ్వు 40 విధాల గ్రేట్ అని కూడా ఒక సెంటెన్స్ ఉంది, గ్రేట్ అని 40 విధాల గ్రేట్ అని కూడా వచ్చింది. ఓ అది చాలా మంది ఇదే చదువుతారు కానీ అది చదవరు నువ్వు చెప్పింది. అయితే ఫస్ట్ నుంచి కూడా నవ్వుకి అంత ఇంపార్టెన్స్ ఏం లేకుండా ఎంటర్టైన్మెంట్ అంటే ఈ దుఃఖ రాహిత్య స్థితి నుంచి బయటకు వచ్చేసి తర్వాత ఏంటంటే నాకు ఆలోచన పైన పట్టు రావడం, బాధల పైన పట్టు రావడం, తర్వాత నెక్స్ట్ అంటే ఆత్మ జ్ఞానం అనమాట. అంటే నేను ఎప్పుడు ఆనందంగా నేర్చుకోవడం. నాకేంటే ఇంకా ధ్యానం చేస్తున్న కొద్దీ తెలియకుండా బ్రహ్మానంద స్థితి అలా ఆనంద స్థితి రావడం స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి ఈ ఆనంద స్థితి లోపల ఇది నవ్వు సహజంగా రావడం స్టార్ట్ అయింది. అయితే ఇది సహజంగా నాకు వస్తుంది కదా, వస్తున్నప్పుడు మరి అది ఎంతో సాధన ద్వారా వస్తుంది కదా, కొత్త వాళ్ళకు కూడా నేను కూడా ఆనందాన్ని వాళ్ళు కూడా పొందాలి కదా అనే ఉద్దేశం. ఫస్ట్ ఏంటంటే నవ్వు వచ్చినాక ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని శ్వాస పీల్చుకుంటూ. మొన్న వచ్చిన క్లాస్ లో ఒక అమ్మాయి అద్భుతంగా ఎక్కడి నుంచి వచ్చింది, అనంతపురం ఎక్కడి నుంచి వచ్చే అమ్మాయి, చిన్న అమ్మాయి 10 days క్లాస్లో చెప్పింది అంట. అమ్మాయి అందరూ చూసి నవ్వుతుంటుందంట. వాళ్ళ తల్లిదండ్రులు నవ్వక తిట్టేవాళ్ళు అంట. అమ్మాయి వచ్చి అమ్మాయి ఆ రోజు నవ్వి లోపల ఉన్నదంతా బర్నింగ్ అయిపోయి ఎంత ఆనందంగా ఆ రోజు చెప్పడం చూసి నా కళ్ళ నీళ్ళు తిరిగాను అనమాట. అంటే నవ్వితే చాలామంది నవ్వితే తప్పు అనుకుంటారని ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఆ క్లాస్లో ఆ అమ్మాయి చాలా రియలైజ్ అయిపోయింది. చాలా నాకు అదే అంటే ఇది మొత్తం అబ్జర్వేషన్ చేసే గురుగారు దీనికి తీసుకొచ్చారని నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే అలా నవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నేను చూసాను లాఫింగ్ బుద్ధాస్ అని చైనాలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఎన్ఐటైన్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా సబ్జెక్ట్ అంతా చెప్తూ మాటలు చెప్పడం కన్నా కూడా వాళ్ళు ఏంటంటే నేను ప్రాక్టికల్ చూపిస్తా అని చెప్పి ఊరా వెళ్ళారు. నైట్లో ఒక ఊరు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఊరు దాటి ఇంకో ఊళ్ళోకి వెళ్ళి పొద్దున పూట 6 నుంచి సాయంత్రం 6 వరకు నుంచి చౌరస్తాలు నుంచినేవారు. ముగ్గురు నుంచి నవ్వుతూనే ఉండేవారు. వాళ్ళంటే ఆ మెసేజ్ ఇచ్చారన్నమాట. అది లాఫింగ్ బుద్ధ అని టైటిల్ అదే. కొంతమంది లాఫింగ్ బుద్ధ అంటే దిష్టికోవడం పెడతారేమో అనుకుంటా. వాళ్ళు పాపులర్ చేశారు అక్కడ ఎన్లైట్మెంట్ అయిన తర్వాత. మరి వాడు కొంతమంది పిచ్చోడు అనుకుంటారు కదా కొంతమంది. అనుకున్న వాళ్ళు అనుకోనిలే. బట్ అంటే ఏంటంటే ఇంకోటి అంటే నవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అంటే మన సంసార జీవితంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వుతూ ఎప్పుడైతే మరి మెయింటైన్ చేసుకుంటాం, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ఇక సంసార జీవితంలో లేని వాళ్ళైతే అలాంటి ఎన్లైటెడ్ పర్సన్స్ అయితే కాషాయం వేసుకున్న వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడైనా ఫ్రీగా నవ్వుకోవచ్చు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళకి లిమిట్స్ లేవు, వాళ్ళకి అద్దు ఇది లేదు. అంటే కొంతమంది ఏంటంటే భార్యను చూసి ఎప్పుడు నవ్వుతూ ఉండేదానికంటే సీరియస్ కూడా ఉండాలని మెయింటైన్ చేస్తుంటారు కొంతమంది. అంటే భయపడాలని వాళ్ళకి ఆ పని లేదు కాబట్టి జీవితం మొత్తం ప్రపంచం అంటే నవ్వుతే సలువుగా అలుసుగా తీసుకుంటారని. మా షూటింగ్లో కూడా కొంచెం ఫైట్ మాస్టర్ కాబట్టి సీరియస్గా అప్పుడప్పుడు మేము చేస్తాం. మమ్మల్ని మాకు మీతోటి కలిసిన తర్వాత ఆ సీరియస్ మొత్తం తీసేసి నవ్వటం కూడా మొదలు పెట్టాం. సార్ ఏం తక్కువ అనుకోని ఏమైంది ఏమైంది లాస్ట్ వచ్చేసాం కదా. కొంచెము ఎదుగుతున్న క్రమంలో నవ్వకుండా సీరియస్గా ఉంటారు కానీ మళ్ళీ చిన్న పిల్లలు నవ్వుతారు. ఎల్లడ్మిట్ అయినా కొంచెం మెచ్యూరిటీ తిన్నా నవ్వుతారు. మధ్య మధ్యలో ఉన్న వాళ్ళే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటారు. అట్లా మేము మధ్యలో లేవనే అని మా ఫీలింగ్. అలాగా థ్యాంక్ యూ. మంచి బిరుదు ఇచ్చారు కదా, ఆ బిరుదుని మెయింటైన్ చేస్తా ఉంటాం నవ్వటం. అంటే గురువు నోట్ గారు మీరు ఒక రేంజ్కి వచ్చారన్నారు కదా, ఇంకెందుకు మాకు బాధ నవ్వుతాం. అంటే హ్యాపీగా నవ్వడం. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, మనకి రకరకాలు ఉంటాయి కదా, టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్స్ అన్ని పోయి నవ్వుతే మన ఆరోగ్యం బాగుంటుంది, మన శక్తి క్షేత్రం. ఎదురు కూడా ముఖం అందంగా పడుద్ది. వీడు మంచి హ్యాపీగా ఉన్నాడు అనుకుంటా, మన దుఃఖంగా ఉండాలి, బాధగా ఉండాలని ఫీల్ కూడా వాళ్ళకి కలుగుద్ది కదా. నాకు కూడా ధ్యానంలో రాకముందు ఫస్ట్ ఏదో కోల్పోయిన వాళ్ళు పడితే నాతో టైం అడిగా అన్న కొంచెం ఆచితూచి ఏదో బాధలో ఉన్నాడు, సీరియస్ గా ఉన్నాడు, ఏదో పాపులర్ ఉంటాడు, ఆచితూచి ఆచితూచి అడిగేవాళ్ళు. మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా ఉండేది అనమాట. మనం ఎప్పుడు సీరియస్ గా యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే టెన్షన్ పడుతున్నట్లు ఉంటే ఎదుటి వాళ్ళు మనతో మంచిగా మాట్లాడుతున్నారు కదా అనిపించింది నాకు. తెలియకపోవడం వల్ల
తర్వాత అన్నయ్య ఒక రోజు అన్నాడు, మరి ఈ మొహం అలా పెట్టుకున్నావు ఏంటి అన్నాడు. ఆహా. మంచిగా పెట్టుకోవచ్చు కదా అన్నాడు. సరే నార్మల్గా పెట్టుకుంటున్నాం. నార్మల్ పెట్టుకున్నప్పుడు అందరూ నార్మల్గా మాట్లాడుతున్నాం, రెస్పెక్ట్ లేదు. సరే అని తర్వాత మళ్ళీ ధ్యానం ఎప్పుడైతే నేర్చుకున్నానో, ఉన్నప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉన్నాం ఎప్పుడైతే నేర్చుకున్నానో, మళ్ళీ చక్కగా ఎదుటి వాళ్ళు మళ్ళీ మంచిగా మాట్లాడడం స్టార్ట్ ఆటోమేటిక్ గా. మన వైబ్రేషన్స్ బట్టే ఆపోజిట్ రియాక్షన్ ఉన్నది. ఈ ప్రపంచంలో మొత్తం నువ్వు ప్రపంచాన్ని చూసే ఈ జ్ఞానాన్ని అసలు క్షణం మాట్లాడాలి. అట్లా ఏంటంటే రిఫ్లెక్షన్ అంటారు కదా, అంటే నువ్వు ఎలాగుంటావో ప్రపంచం అలాగుంటుంది, నువ్వు ఎలా స్థితిలో ఉంటావో ప్రపంచం నిన్ను అంత ఆహ్వానిస్తుంది. అలానే ఉంటుంది. నేను కూడా చాలా మందిని చూస్తున్నాను, నేను నవ్వుతుంటే నవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ధ్యానం లోపల కూడా ధ్యానం చేసినప్పుడు కూడా ఎంతో ఆనందంగా అనిపించి నవ్వుతున్నా. నవ్వడం స్టార్ట్ మళ్ళీ అడిగా అనమాట, మధ్య నవ్వుతున్నాక ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుందా అంటే లేదండి మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, మీరు నవ్వుతుంటే మాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది అని. సరే అయితే ఒక 100 మందిలో 90 మంది ఆనందంగా అనిపిస్తుంది, ఒక 10 మంది మాత్రం ఉంటారు అట్లా నవ్వుతారని, మీరు నవ్వేటప్పుడు మాకు నవ్వు రావట్లేదు, మీరు కూడా ఊరికే నవ్వు నటిస్తున్నారు నిజంగా నిజమైన నవ్వులా అనిపించట్లేదు అని కూడా కమెంట్ చేస్తారు. గురుగారు ఇప్పుడు చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఇప్పుడు నవరాత్రులు వచ్చే నెల 29వ తారీఖు జరగబోతున్న కార్యక్రమంలో చాలా మందికి వాళ్ళు రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు మీరు వాళ్ళకి? ఇక్కడ ఏంటంటే డిజిటల్ డీటాక్స్, సెల్ ఫోన్ లేకుండా ఒక 24 గంటలు ఉంటే అది మన లోపల ఆ కాంతి పెరుగుతున్నాం, కాంతి ఆనందం ఫస్ట్ టెక్నిక్ 24 గంటలు కనీసం ఉండగలుగుతా అంటే. ఇప్పుడు మన క్లాస్కి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మీరు? ఓకే, ఫస్ట్ టెక్నిక్ ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే 10 days కొంతమందికి జాబులు బిజీగా ఉన్న వాళ్ళు 10 days రాలేని వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? మినిమం 24 గంటలు రావచ్చు, మినిమం 24 గంటలకి రావచ్చు, మినిమం ఒక రోజన్నా ఉండగలగాలి. పర్లేదు, మేము 2 రోజులు ఉన్నాం సంతోషం. అంత మేము 24 గంటల కంటే 3 రోజులు ఉంటుంది, 3 days ఉండమండి, 3 days 2 days. గుడ్ 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 గుడ్. అది మినిమం. తర్వాత 10 రోజులు ఉంటే ఉత్తమం. తర్వాత ఇది ఈ నవరాత్రి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 11th వరకు మనం పెడుతున్నాము. 9 రాత్రులు కూడా 9 పగలు కళ్ళ గంటలు కట్టేసుకుని ఉండడం. దానికి ఏంటంటే మరి కొంతమంది సేవకులు కావాలి, కొంతమందికి ఏంటి సేవ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ సేవకులు కూడా ఇప్పుడు సేవకులు వాళ్ళు కళ్ళగంతలు ఉండవు, వాళ్ళకుండవు, వాళ్ళు ఏంటి వీళ్ళు కళ్ళగంతలు కట్టుకున్న వాళ్ళకి ఆహారం ఇవ్వడము, మరి లేడీస్ అయితే లేడీస్ వాష్రూమ్ తీసుకెళ్తాం, హెల్ప్ చేయడం అలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆ సేవ చేయడం వల్ల కూడా అంటే వాళ్ళకి చాలా సేవా భాగ్యం వల్ల వాళ్ళకు కూడా ఫ్యూచర్ లోపల ధ్యానం బాగా కుదరడం అన్ని లాభాలు వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటి, ఇది ఈ నవరాత్రిలో జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరంలో ఇది 10వ వర్క్షాప్. దసరా కదా, అలానే 10వ వర్క్షాప్ కలిసి వచ్చింది. ఈ సంవత్సరం మనం ఎన్నెన్నో వర్క్షాప్స్ పెడుతూనే ఉంటాము. ఇందులో ఏంటంటే ముఖ్యంగా విపස්සన అని మనం మామూలుగా వెళ్తాం, 10 రోజులు మనం మౌనంలో ఉంటాం కదా. అక్కడ ఏంటంటే పగటి పూటే మరి మౌనంగా ఉంటూ మధ్య మధ్యలో కళ్ళు ఓపెన్ చేస్తూ అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. కళ్ళు కూడా ఓపెన్ చేయకపోవడం వల్ల దీనికి ఇంకా 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ గా జరుగుతుంది. అంటే ఐ ద్వారా చాలా మనకి నెగిటివ్ వైబ్రేషన్ ఆలోచన ఎక్కువ వస్తున్నాయి గమనించారు. ప్లస్ ఇంకా రకరకాలుగా వాళ్ళ ఎనర్జీ కూడా కోల్పోవడం జరుగుతుంది. నయనం ప్రధానం, సర్వేంద్రియానం నయనం ప్రధానం కదా. ఇందులోంచి ఎక్కువ శక్తి మనం అంటే యాక్చువల్ చెవుల ద్వారా నోటి ద్వారా కంటే ముక్కుల ద్వారా కంటే కళ్ళు ద్వారా ఎక్కువ శక్తిని కోల్పోతాం. దీని కాంటాక్ట్ నెంబర్ ఊరిని కాంటాక్ట్ చేయండి వాడిని. ఇప్పుడు ఏమన్నా క్లాసెస్ 10 days కి ఫీజు ఏమన్నా కలెక్ట్ చేస్తున్నారు, ఎట్లా వాళ్ళకి డొనేషన్ లాగా ఎట్లా? సో కాంటాక్ట్ వచ్చేసి సంతోష్ని మేడం, ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తాను. ఫోన్ నెంబర్ సంతోష్ని మేడం ని కాంటాక్ట్ చేయొచ్చు. 911 05 91393. చెప్తాను 91105 91393. ఫీజు ఏంటంటే మనము ఇలాంటి గొప్ప విషయాలకి మనం ఫీజు లేకుండా పెట్టాలని చెప్పేసి ఉచితంగా పెడుతున్నాము. మరి ఆ మెయింటెనెన్స్ కి ఇదంతా ఎలా జరుగుతుందని? మెయింటెనెన్స్ కి ఎవరైనా కానీ డొనేషన్స్ ద్వారా ఎవరైనా డొనేషన్ ఇవ్వడానికి కూడా మన అన్నదానం ముఖ్యంగా అంటే ఇలాంటి సమయంలో ఎంతో ధ్యానం చేస్తుంటారు, వీళ్ళకి అన్నదానం ఇవ్వడం కన్నా గొప్ప అవకాశం ఏముంటుంది. ఎంతో చక్కగా ధ్యానం చేసే వాళ్ళకి అన్నదానానికి మనం ఇన్వైట్ చేస్తున్నాము ఎవరైనా. అయితే ఇందులో ఏంటి ఒక రిజిస్ట్రేషన్ అమౌంట్ పెట్టాము 100 రూపాయలు. అది కూడా ఏంటంటే ఎందుకు గూగుల్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, మనకు కరెక్ట్ గా ఎంత మంది వస్తారు కరెక్ట్ గా తెలియాలి, మెయింటైన్ చేయడానికి. వచ్చిన తర్వాత వర్క్ షాప్ వచ్చిందో వాళ్ళు 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాం, ఫ్రీగా పెడుతున్నాం. సంతోషం. తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మన కొన్ని క్లాసులు ఏంటంటే మేము పాసనకి వెళ్తే 10 days మౌనం ఉంటాం చూసాము.
దీంట్లో అంటే 10 days మౌనం ఉండి బట్ ఐ క్లోజ్. ప్రతి క్షణం నవ్వులో కూడా ప్రతి క్షణం మీరు ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత, స్పీచ్ తగ్గించి మాకు మేము ఈ 3 రోజుల్లో మేము తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ అంటే చాలా గురువుల దగ్గర కలిసిన తర్వాత కూడా ఏంటంటే చాలా మంది ప్లేస్లో స్విచ్ ఎక్కువ ఉంటుంది, అంటే మాటల పూర్వకంగా చెప్పేది. మీరు ఎక్కువ ధ్యానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కువ ధ్యానానికి ఇస్తున్నాము. అలానే మార్నింగ్ పూట హిందీ వాళ్ళకి ఒక గంట సేపు ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ వాళ్ళకి ఎందుకంటే ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేరింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకున్నాం. సాయంత్రం పూట ఒక గంట సేపు తెలుగు వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాం. క్వశ్చన్ ఆన్సర్ తీసుకున్నప్పుడు ఐ క్లోజ్ లో ఉంటుందిగా? ఐ క్లోజ్ లో ఉంటారు. ఓకే. ఎట్లా మీరు కళ్ళు గంత కట్టుకున్నారో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? ఎందుకంటే ఏమవుతుంటే ఒకరికి వచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల ఇంకొకరు నేర్చుకుంటారు ఫాస్ట్ గా. మరి వాళ్ళకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా ఒకళ్ళు అడగలేకపోతారు, కొంతమంది అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళకి క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం మిగతా అందరికీ అర్థమైపోతుంది. ఆ రోజు మేము కళ్ళగంత కట్టి ఫినిషింగ్ కళ్ళు ఓపెన్ చేసిన రోజు వాళ్ళు ముఖాల్లో తేజస్ చూస్తుంటే, అంటే ఒక 50 సంవత్సరాలు జైల్లో పడేసిన తర్వాత ఒక మాల్ జైలు నుంచి బయటకు వస్తే ఎలా ఉంటది అంటే ఆనందం లోపల నింపి కాంతి ప్రతి వాళ్ళ ప్లేస్ లో అలా బ్రైట్నెస్, ఆ లైటింగ్ అద్భుతం అనిపించింది అనమాట. చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళారా, ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు వచ్చే నవరాత్రులు 29వ తారీఖు గురుగారు సారథ్యంలో 10 days క్లాస్ జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ, తమిళ వాళ్ళు, కర్ణాటక ఎగురైనా కానీ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అద్భుతమైన ఇంకోటి పొందే మేము చెబుతున్నాము. ఎందుకంటే మేము ఊరక మాటలతో చెప్పాము. ఒక గురువుని మాట్లాడి చెప్పగలిగామంటే ఆయన అనుభవం పొందే, ఆయన ఒక 3 నెలల నుంచి గురుగారితో చేసిన తర్వాత ఈ రోజు ఈ మీటింగ్ జరగడం జరిగింది. గురుగారిని ఫస్ట్ టైం మీటింగ్ అనుకుంటే గురుగారు ఏమన్నానంటే అసలు నా గురించి తెలుసుకొని మాట్లాడదాం అనే రోజు అన్నారు. అద్భుతమైన మంచి మాట అది. ఆ తర్వాత మేము అనుభవం పొందుతూ మేము కూడా యాక్చువల్గా ఈ ఉడాకేస్ ధ్యానం అనేది మీతో కలిసిన తర్వాత నైట్ అనేది అప్పుడప్పుడు నిద్ర కొద్దిగా ప్రాబ్లం ఉంటుండేది. బట్ మీతోటి పరిచయం అయిన తర్వాత అసలు దానికి నిద్ర అనేది ప్రాధాన్యత కాదు, ఆత్మతో కలిసి ఉంటాం ఎక్కువ ప్రాధాన్యత అనే ఒక ప్రక్రియ గురించి యశ్వంతో కలిసి. కాబట్టి నిద్ర మనం చూసి భయపడాలి తప్పక నిద్ర చూసి మనం భయపడకూడదు అనే ఒక ప్రక్రియ మాకు అర్థమైంది. అంటే చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా చాలా మంది నిద్ర పట్టక టాబ్లెట్లు వేసేసుకొని కొన్ని మెడిసిన్స్ వాడేసుకొని ఏసీ రూమ్లో ఉండి కూడా బొర్రులు వేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నాం. వాళ్ళకి ఈ మెడిటేషన్ వలన అసలు నిద్రను జయించవచ్చు, నిద్ర పోబాని పర్లేదు, ఆల్రెడీగా విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉండటమే నిజమైన నిద్ర అనేది మీ ద్వారా మేము తెలుసు. తర్వాత ఇంకోటి గురుగారు, నేను బాగా ఆలోచిస్తూ మీతో ధ్యానం చేసిన తర్వాత అంటే నేను నిద్రల వల్ల వస్తుంది శక్తి అనేది ఒక భ్రమ ఉండేది. నిద్ర వల్ల కూడా కాకుండా మన ఏ ఆలోచన లేని స్థితిలో ఉంటే నిద్రపోయిన స్థితి ఎలా అనిపిస్తుంది అంటే మనకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు అసలు ఆ శక్తి వెళ్ళేది మనకు అర్థం అవుతుంది. ఆ శక్తి మనకి నింపుతుంది, అంటే ట్యాంక్ వాటర్ నిండుతున్నట్టుగా అర్థం అవుతుంది. ఎందుకంటే నిన్న మీరు వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసాం అనమాట. మొన్న గణపతి ఉత్సవాలకి మేము పైన ధ్యానంలో కూర్చున్నాం. ఇక్కడ మా పక్కనే డమడబాలు జరుగుతుంది. నేను అనుకోను అంటే మనము ప్రశాంతంగా ఉండేటప్పుడు ధ్యానం చేయాలనుకుంటున్నా, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రశాంతంగా ఉండాలి. కరెక్ట్ పైకి వచ్చి మెటీరియల్ కూర్చున్నాను, చైర్లో కూర్చున్నాను, మన స్టైల్లో కూర్చున్నాను, ధ్యానంలో కూర్చున్నాను. మీరు గుర్తొచ్చారు, మా బాధకి గుర్తొచ్చాం. మా ఆవిడే వచ్చిందంట, పైకి వచ్చిందంట. పైకి వచ్చి తలుపు తీసి చూసింది, నిద్రపోతున్నాడు, ఏం చేస్తున్నాడు అని చూస్తే ఇంత డమడమాలు మేళతాళాలు, జనం అంతా నైట్ 1 గంట కూర్చొని ఉండరు. హ్యాపీగా నేను అలా కూర్చున్నా. అంటే ఇలాంటి సమయంలోనే మనం కరెక్ట్గా కూర్చోవాలనేది అలా వైరాగ్యం తెచ్చుకొని కూర్చున్నా. అక్కడే నేను కూర్చొని ధ్యానం కుదిరింది. అంటే మీరు కూడా మేము మన శిష్యులు కొంతమందిగా మన గురువుల దగ్గర, మీ శిష్యుల దగ్గర కూడా అప్పుడప్పుడు ధ్యానం కూడా సౌండ్ పెట్టి మన మనసు చెదరకుండా ఎలా ఉంటుందని కూడా ధ్యానం నేర్పుతారండి. సౌండ్ కూడా చేసి సౌండ్ చేస్తారంట కదా, సౌండ్ చేసి కూడా అసలు ఆ టైంలో ఎలా ఉండే స్థితిగతులు అనేది అద్భుతంగా మీరు ఎక్స్పెరిమెంట్లు చేసి ఈ 20 సంవత్సరాలు ఎంతోమంది గురువులు ఎన్నెన్నో దేశాలు వెళ్ళేసి ఎంతోమంది అద్భుతమైన అనుభవాల్ని ఈ ప్రపంచానికి అందించడానికి కోసం అంటే మీరు తెలుస్తుంది. అంటే నేను పొందిన ఆనందాన్ని 10 మంది పొందాలనే ఉద్దేశం, మీ తపన, మీ ఆరాటం చూస్తుంటే మాకు ఎంతో ఆనందం వేసింది. ఈ చిన్న వయసులో అద్భుతంగా 10 మందికి సేవ చేయలేని గొప్ప ఈ కార్యక్రమంలో అద్భుతమైన పాల్గొన్న వాళ్ళు అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాం. మేము కూడా దీంట్లో మళ్ళీ అంటే 10 days ఫస్ట్ షూట్ అని మేము నిర్ణయించుకున్నాము. నేచర్ అమ్మని అడుగుతున్నాము, సపోర్ట్ చేస్తే ఫుల్గా మేము 10 days దీంట్లో పాల్గొంటాం. సపోజ్ లేకపోతే కొన్ని 5 days పాల్గొంటాం. ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు, ఆడియన్స్ వాళ్ళకి ఒక 2 మాటలు చెప్పండి లాస్ట్లో. ఒకసారి ఒక ఆవిడ నిద్ర పట్టిన ఆవిడ వచ్చిందన్నమాట, మాట్లాడుతుంది. నాకు
నిద్ర పట్టట్లేదండి. ఉమ్, ఎప్పుడన్నా ఒక అరగంట సేపు అలా కొనుక్కు వచ్చి నిద్ర పట్టినట్టు అనిపిస్తే ఉమ్. మా ఎంత సంతోషం వస్తుంది అంటే నాకు ఇంకో 2-3 రోజులు బతికేస్తాను, ఆ, అరగంట నిద్ర పడితే చాలు అని అనుకున్నాను. అలాంటి ఆవిడ గుడాకేశ్ ప్రోగ్రామ్కి వచ్చింది. చెప్తాను అనమాట, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా వెనకాల నిద్ర వస్తుంది అనే చెప్తుంది. అబ్బో, 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 అబ్బో. follow అవుతుంది. నిద్ర ఫాలో అవుతుంది. అంటే ఇప్పుడు రావడం ఈవిడ కంట్రోల్లోకి వచ్చింది. కంట్రోల్లోకి ప్రేక్షక దేవుళ్ళారా, నిద్ర టెక్నిక్ ఈ గుడాకేశాలో ఉంది. ఇది చెప్పడం కాదు, మీ అనుభూతితోటి మేము చెబుతున్నాం అనమాట. ఎంతో మంది అనుభవాలు కూడా. తర్వాత ఇక్కడ టెక్నీషియన్ ఏంటంటే మేము మీ దగ్గర ఒక 3 రోజులు కళ్ళ గంతలు క్లాస్ చేసిన తర్వాత గురుగారు, తర్వాత కారులో వెళ్తున్నా కానీ జర్నీ చేసేటప్పుడు ఆ కళ్ళుకి ఇలా పెట్టుకొని పడుకుంటే ఆటోమేటిక్గా నీకు ధ్యానాన్ని స్థితికి వెళ్ళిపోతుంది. Yes. అంటే ఏంటంటే అది మనసుకి అలవాటు అయిపోతుంది. అంటే ఒక అంటే కళ్ళు గంత కట్టినాడంటే ధ్యానంలో కూర్చోబెట్టిన ఆలోచన కూడా పారిపోతుంది. సరిపోతుంది అన్నమాట. వెరీ గుడ్ టెక్నిక్, దాన్ని ఫాలో అవుతున్నాం. ఇంకొక ఆవిడకి 70-80 సంవత్సరాల వయసులో ఉండొచ్చు. పెద్ద తెల్ల వెంట్రుకలు వేసి పెద్ద ఆవిడ, ఆల్మోస్ట్ కొంచెం ముందుకు వంగి మరి నడిచే కడపడుకుని నడిచే వ్యక్తి అన్నమాట. ఆవిడ ఒక వర్క్షాప్ వచ్చినప్పుడు అక్కడ గుజరాత్లో ఉన్నప్పుడు వర్క్షాప్ వచ్చినప్పుడు ఆమె చెప్తుంది అన్నమాట, ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఏదో బాధతో ఉన్నట్టు అంటే బాధతో ఉన్నట్టుగా ఫేస్ అలా ఉంటుంది. ఏంటమ్మా ఎప్పుడు చూసినా కానీ మేము అందరూ నవ్వుతున్నా నువ్వు అవ్వట్లేదు ఏంటి అన్నట్టుగా అడిగామన్నమాట. జీవితం అంతా బాధనైనా దుఃఖాలే కష్టాలే అని చెప్తున్నాను. చెప్తే ఎందుకమ్మా ఈ వయసు నీకు ఎందుకమ్మా బాధ అంటే, నా కూతురు నా కొడుకు ఇద్దరు ఉన్నారు. ఆయన 20 సంవత్సరాల క్రితం చనిపోయాడు. 22 సంవత్సరాల క్రితము చనిపోయిన ఆయన ఆస్తి ఏదైతే పొలం ఉందో ఆ పొలం గురించి కూతురు కొడుకు ఇద్దరు కొట్లాడుకుంటారు. అది కోర్టులో ఉందా, అందుకని ఏం బాధపడుతుంది. నేనంటే అది పిల్లల గురించి కదా, మీరెందుకు వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో వాళ్ళు కలుస్తుంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఈ వయసు నీకు ఎందుకు అన్నారే బాధమ్మ దుఃఖం. ఒక గంట సేపు ఎన్నో రకాల శాస్త్రాల ప్రకారం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ట్రై చేస్తాను. ఆమె ఎన్ని చెప్పినా లాస్ట్ లో బాధే అమ్మ, జీవితం అంటే బాధే అమ్మ, అది ఫిక్స్ అయిపోయింది. చెప్పేస్తుంది. ఎన్నిసార్లు చెప్పా. మళ్ళీ నెక్స్ట్ కూడా వర్క్షాప్కి వచ్చినప్పుడు కూడా కలిసినప్పుడు స్టార్టింగ్ లో చెప్పాను ఆమె ఏమి వినిపించుకోలేదు, బాధ ఇప్పుడు ఇన్నర్ లైట్ వర్క్షాప్ మరి 7 రోజులు అటెండ్ అటెండ్ అయిన తర్వాత వర్క్షాప్ అయిపోయిన తర్వాత వర్క్షాప్ లో కూడా కొంచెం పెద్దవాడే కదా, కొంచెం మధ్య మధ్య కళ్ళ ఓపెన్ చేసుకుని బాత్రూమ్కి వెళ్ళేది, తను అప్పుడప్పుడు పక్కన మాట్లాడేది, మనం కూడా చూసి చూడాలి చూసుకున్న తర్వాత 7వ రోజు వర్క్షాప్ అయిపోయింది, వచ్చి సెకండ్ ఇచ్చి ఆనందమైందమ్మా అని 5 సార్లు చెప్పింది నాకు. ఓకే అమ్మా, దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆనందమై 5వ సార్లు చెప్పేసరికి నాకు కూడా అసలు ఆశ్చర్యం, ఇంత మనం ఎంత మాటలతో చెప్పలేదు, ఒక్కోసారి అంటే మన లోపల నుంచి వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఆనందో బ్రహ్మ అన్నారు కదా, ఈ వర్క్షాప్ ద్వారా ఏంటి ఫాస్ట్ గా మనం ఆనందాన్ని బ్రహ్మాన్ని రీచ్ అవ్వచ్చు, కనెక్ట్ అవుతున్నాం. గుడ్. మేము చూసిన తర్వాత మీ టీము వర్క్ ఆ రోజు సేవ చేస్తున్న లేడీస్ సిస్టర్ బ్రదర్స్ కూడా నాకు నైట్ 12 గంటల దాకా వచ్చి కూర్చొని వాళ్ళు బాత్రూమ్ తీసుకురావడం కానీ చూస్తుంటే, అంటే ఎందుకంటే సేవ అనేది అద్భుతం అనేది చాలా అంటే మీ టీం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మంచి టీం సెలెక్ట్ చేసుకున్నారు. మీరు సెలెక్ట్ చేస్తున్నారు, నేచర్ సెలెక్ట్ చేస్తున్నారు తెలియదు కానీ మీ శిష్యులు చాలా మంది కూడా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే మేము కూడా మీ దానిలో సభ్యత మొంతి మేము శిష్యులుగా మేము కూడా ఫాలో అవుతాం. అవకాశం వస్తే ప్రేక్షక దేవుడికి లాస్ట్లో ఏం చెప్పబోతున్నారు, ఒక డైలాగ్ చెప్పండి. ఇది మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏంటంటే చాలా రీసెర్చ్ చేశాను నేను, విపస్సన 25 సార్లు చేశాను. 10 డే కోర్సు, 20 days కోర్సు, 30 day కోర్సు కూడా చేశాను, 45 days కూడా చేశాను. తర్వాత అర్థమైంది అంటే ఎన్నెన్నో చూసిన తర్వాత విపస్సన ఒకటే చేయడం అని కాదు, ఎన్నో గురువులు ఫాలో అయిన తర్వాత ఎన్నో టెక్నిక్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి, బెస్ట్ ఈ గుడాకేశ్ ఒకటి ఇన్నర్ లైట్ మెడిటేషన్, తమసోమ జ్యోతిర్గమయ ప్రోగ్రామ్ అని అంటున్నాను. సో ఈ రెండింటి ద్వారా అంటే ఫాస్టెస్ట్ రిజల్ట్స్ షార్ట్ కట్ గా మన రీసెర్చ్ అన్నమాట. 100 కిలోమీటర్ ఊరు వెళ్ళడానికి 2 kilometers వెళ్తానికి టెక్నిక్ ఇది అలా అన్నమాట. ఎందుకంటే ఎంతో ఇది ఈ చిన్న సూత్రాలు తెలియక ఎంతో ఇబ్బంది పడతాడు మనిషి. ఆనందముగా ఉండడానికి ఆ సూత్రాలు కొంచెం చిన్న అడ్డుపడి ఎన్నో రకరకాల ఒడిదుడుకులతో. అందుకేనంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మా కొడుకు ఫైట్ మాస్టర్ మాకు వచ్చాడు, మేము అందరికి పరిచయం చేసేటప్పుడు మా అప్డేట్ వర్షన్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాలో సినిమా అనుభవం మాది ఒకటే, మా అప్డేట్ వర్షన్స్లో కొన్ని టెక్నికల్ షార్ట్ కట్ వెళ్తున్నాడు. అట్లాగే ఎంతో మంది గురువుల దగ్గర నుంచి అప్డేట్ వర్షన్ ప్రమోద్ గురువులందరి దగ్గర నుంచి సేకరించి అప్డేట్ వర్షన్ షార్ట్ కట్ లో అదే ఇన్లైట్ మెడిటేషన్. ఎందుకంటే అక్కడ చూసిన తర్వాత అలా అనిపించింది మాకు అన్నమాట.
మరి ఇప్పుడు ఈ మధ్యలో పిహెచ్డి కూడా చేస్తున్నాను నేను. ఆహా. ఎలా అయితే మరి డీప్ స్లీప్ ని పెంచడం ఎలా, ధ్యానం ద్వారా మనం డీప్ స్లీప్ ని పెంచొచ్చు. అందరికీ గాఢ నిద్ర ఇంపార్టెంట్. ఎంతసేపు నిద్రపోయామని కాదు, ఎంత గాఢ నిద్ర ఉంది అందులో అనేది. కలత నిద్ర, కంగారు తోటి నిద్రలోకి వెళ్ళడం, నిద్రలోకి బయటకు రావడం, కళలు. అంటే నిద్రలో 2 రకాల, అంటే 2-3 రకాల నిద్రలు ఉంటాయి అంటారు కదా. నిద్రలో అలసిపోయిన కళతోటి నిద్ర, అది గాఢ నిద్ర అంటారా, ఏం నిద్ర అంటారు దాన్ని? కళలో వచ్చేది. కళ లోపల ఏంటంటే అసలు కళ వచ్చిందంటే కొంతవరకు నిద్ర పడుతుంది అన్నమాట. నిద్ర పట్టినట్టు మనం గుర్తు కొంచెం. అయితే కళ లోపల మళ్ళీ పీడకాలు అయితే నిద్ర పట్టిన వేస్ట్. దానిలో మళ్ళీ ఘర్షణ, టెన్షన్ వస్తుంది. కొంతమంది పీడకాలు వచ్చినప్పుడు చెమటలు పట్టిపోయి బీపీ పెరిగిన కూడా ఉన్నారు. ఎనర్జీ వెళ్ళిపోతుంది కదా. పాజిటివ్ కాలు కొంచెం మంచి కాలంలో వస్తే న్యూట్రల్ ఏదో వెళ్తుంటే ఓకే పర్వాలేదు, మంచి పాజిటివ్ కలర్ వస్తే ఎనర్జీ ఎక్కువ, నెగిటివ్ కలర్ అంటే పీడో కలర్ వస్తే ఎనర్జీ. అట్లా మరి మంచి కలర్ రావాలనేది మా దాన్ని ప్రయత్నించి పడుకునేటప్పుడు దానికి ఏమైనా దిట్టి ధ్యానం ఏం చేయాలా? ఎందుకంటే అందరూ మంచి కలర్ రావాలనుకుంటారు, పీడ కలర్ కావాలి ఎవరు కోరరు. వాళ్ళకి టెక్నిక్ ఏంటి? వాళ్ళకి ఎలా టెక్నిక్ ఇది? వాళ్ళకి ఏంటంటే నేను నాకు గాడ్ ఆఫ్ ద డ్రీమ్స్ అని ఒక బిరుదు ఇచ్చాను అనమాట మాస్టర్స్. అయితే ఏంటంటే దీనిపైన చాలా రీసెర్చ్ చేస్తాం కళల పైన. అయితే ఫస్ట్ అంటే కళలు రావాలి, కళలు గుర్తుంచుకోవాలి. 2వ లెవెల్, 3వ లెవెల్ కళలో వచ్చినప్పుడు కళ లోపల నేను ఉన్నాను గుర్తుపట్టాలి. 3వ లెవెల్ కళ లోపల నేను ఇది కళ అని, ఇది కళ అని గుర్తుపట్టాలి. అదే అసలు మెయిన్ గోల్. తర్వాత 4వది కళ లోపల ఉన్నప్పుడు మనము ఇది గాల్లో లేవాలి అనుకో. ఈ కళ అంతా కూడా ఎవరు, కళలో ఉన్నదంతా కూడా ఎవరు, మనమే కదా. మనం ఇంకొక లేరు. కళ అంతా మన లోపలే జరుగుతుందని కానీ గుర్తుపట్టి అప్పుడు ఏంటంటే మనము ఎగరడము, ఇది గాల్లో లేవాలి అని చిన్న మార్పులు చేంజ్. అంటే మేము కళలో మాకు వచ్చిన అనుభవం ఏంటంటే, ఇప్పుడు కళలో నేను ఎక్కడో ఉన్నట్టు, నా చుట్టూ మనుషులు ఉన్నట్టు, మనుషులంతా నేనే అందరూ అవుతానా కళలో? అది అలా అని మనము ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళ మనుషులందరూ కూడా నా లోపల వాళ్ళే, నా డ్రీమ్ లో వాళ్ళంతా, నా సపోర్ట్ చేసేవాళ్ళు, నా ఇబ్బంది పెట్టేవాళ్ళు, నన్ను నవ్వించేవాళ్ళంతా నా డ్రీమ్ వాళ్ళే అని గుర్తుపట్టి వాళ్ళను మనము అప్పుడు ఇలా మనము వాళ్ళు ఒకవేళ 10 మంది వచ్చి మనం కొట్టడానికి వచ్చినా నాలో వాళ్ళే కాబట్టి ఆగండి అని అనుకోవడం వాళ్ళు ఆగిపోతారు. ఎక్సలెంట్. ఇలాంటివన్నీ చేంజెస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కళలో కూర్చుని ధ్యానం చేస్తూ అందరూ కూడా కూర్చొని ధ్యానం చేయండి అని చెప్పినప్పుడు అందరూ కళను కూడా ఆపేయగలిగే స్థితి రావాలన్నమాట. కళను ఎప్పుడైతే ఆపేయగలిగే స్థితి వచ్చిందో అది చాలా, అది డీప్ స్లీప్ అంటారు దాన్ని. అది అప్పటి నుంచి డీప్ స్లీప్ చాలా ఉత్తమమైంది. అంటే విశ్వానికి కనెక్ట్ అయింది విషయం అది. ఎందుకంటే మన అందరూ ముక్తి కావాలంటారు. ముక్తి అంటే ఏంటంటే ఫస్ట్ దుఃఖ రాహిత్య స్థితి, దుఃఖం నుంచి ముక్తి, అది ఫస్ట్ లెవెల్. ఆలోచనలు రాకుండా ధ్యానం ఫస్ట్ లెవెల్ అయితే, మరి అరిహంత్ అని చెప్పి దుఃఖం నుంచి ముక్తి రావడం అది 2వ లెవెల్ అయితే, 3వ లెవెల్ ఏంటంటే ఈ కళలు ఎప్పుడైతే మనము ఆపగలుగుతామో అప్పుడే ఈ కళలన్నీ కూడా నెక్స్ట్ జీవితాలు, మన చనిపోయిన తర్వాత నెక్స్ట్ జీవితం ఎలా ఉందో సూచనప్రాయంగా చెప్తుంది అనమాట. ఈ కళలో ఎప్పుడైతే ఆపడం వస్తుందో అప్పుడు కూడా నెక్స్ట్ జీవితం జన్మ రాహిత్య స్థితి, మరణ చక్రంలో నుంచి బయటపడడం అనమాట. అసలైన ముక్తి అది అనమాట. అక్కడ రావడానికి ఈ కళల పైన పట్టు సాధించాలన్నమాట. గుడ్. లాస్ట్ క్వశ్చన్ ఒకటి, మీకు గురించి ఏంటి? మీకు మరణం అంటే ఏంటి? ప్రతి మనిషి కూడా లాస్ట్ అన్నింటిలో గల భయం మరణం అనేది చాలా ఫిక్ ఎండ్. దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆడియన్స్? అయితే ఇది అంటే అంత తొందరగా చెప్పేది కాదా, ఎక్కువ తోటి చెప్పాలా, షార్ట్ కట్ లో చెప్పాలి? అంటే దీని మీద ఛాన్స్ చెప్పగలచ్చు. ఒకసారి నా ఫ్రెండ్ అడిగాను, అంటే నీకు ఎప్పుడన్నా మరణం భయం వచ్చిందా, లేదా మరణం చచ్చిపోతున్న భయం ఏమైనా వచ్చిందా, అసలు జీవితంలో ఎలా అనిపించింది? ఒకసారి నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు, నువ్వు ఇప్పుడు యముడు వచ్చి చంపేస్తా, యముడు వచ్చేసి టైం అయిపోయి వచ్చాయి అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని అన్నా. నేను ఒక 2 నిమిషాలు ఆలోచించి ఓకే హ్యాపీనే ఉంటాను అని అన్నా. నువ్వు హ్యాపీగా ఉంటావు, బాధపడతావు, ఎలా ఫీల్ అవుతావు అంటే చెప్పా, ఓకే హ్యాపీనే ఉంటావు అని చెప్పాను. లేదు నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఒక 2 నిమిషాలు తీసుకున్నావు, టైం తీసుకున్నావు ఫెయిల్ అయిపోయావు అన్నాడు. కరెక్ట్, నువ్వు అంది, నువ్వు అడిగినప్పుడు ఫెయిల్ అయ్యాను, ఎందుకంటే ఏమైనా వచ్చి 2 minutes టైం ఉండదు కదా, కానీ ఇప్పుడు నుంచి ఎప్పుడు పాస్ అవుతాను అని చెప్పాను. ఇప్పుడు నుంచి నువ్వు ఎప్పుడైనా ఎప్పుడు వచ్చా, నేను ఎప్పుడు ఆనందంగా ఉంటా. ఇప్పుడు అదే లాస్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించే టైం కూడా లేదు అక్కడ. అది ఎంలైటన్మెంట్. సూపర్. అలాగే అమ్మగారు ధ్యానం చేస్తుంటారా? లక్ష్మి జయలక్ష్మి గారు. మేము జయలక్ష్మి కాదు, విజయలక్ష్మి అంటాం. నాన్నగారు ఎక్కడ జాబ్ ఏమైనా చేస్తున్నా? ఎట్లా సొంత నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ వచ్చి వరంగల్. నాన్నగారేమో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జాబ్ చేసి ఉన్నారా? దేహం ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు దేహం. ఓహో. తర్వాత
అమ్మ నేను ధ్యానంలోకి వచ్చాక అమ్మగారు కూడా ధ్యానం నేర్చుకున్నారు. Yeah. చాలా యాక్టివ్ గా అందరితో పరిచయం, Oh, బాగా famous good, teachers good, good, అందరితో good. బాగా పరిచయం. అందరు తను చాలా అందరితో ప్రేమపూర్వకంగా అందరితో మాట్లాడుతుంటారు. గుడ్. సంతోషం. మేము తల్లి. కూడా గురువు బ్రహ్మ విశ్వాస్ పత్రిజీ గారి ఎంతో మందికి శ్వాస అందాల్సిన ప్రపంచానికి అందించారు. అలాగే ఈ రూపంలో మీరు అప్డేట్ వర్షన్ లాగా వచ్చారు కాబట్టి అప్డేట్ వస్తుంది. అప్డేట్ వస్తుంది. అచ్యుత్ ప్రమోద్ అచ్యుత్ గారు. అచ్యుత్ గారు అప్డేట్ ఎందుకంటే అవ్వాలి. ఎందుకంటే జనరేషన్ మారిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు సినిమాలు తీసి ఇప్పుడు చూడట్లేదు. వేరే అంటే మా సినిమా ఒకటి ఏంటంటే ఎనీ 20 yearsకి చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోతుంది టెక్నీషియన్స్ అలాగా. అట్లా మేము అప్డేట్ అవ్వకపోతే మేము పడిపోతాం అనమాట. అందుకని ఎంతో మంది గురువుల దగ్గర అనుభవాన్ని పొంది అప్డేట్ వర్షన్గా మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఈ ఇన్నర్ లైట్ మెడిటేషన్స్ని గుడాకేశ్ అనే దాన్ని తీసుకెళ్ళి ఎంతో మందికి జీవితాలకు బాధపడుతున్న వాళ్ళు, నవ్వటం మర్చిపోయిన వాళ్ళకి నవ్వు నేర్పించి వాళ్ళకి చెప్పాలని, చీకట్లో ఉండే వాళ్ళని ఎలుగురు ప్రసాదించి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ వెనక మేము కూడా నడుస్తామని మనస్ఫూర్తి ఈ సందర్భంగా చెప్పి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.